ఇంపార్టెంట్ ఏమంటే కదా సార్, మనకి ఇక్కడ వీడియో ఆన్ చేయండి. వీడియో ఆన్ చేస్తేనే మనం అక్కడ ఏదన్నా అప్డేట్ అవుతాం. అంటే కనబడితేనే మనకి ఏదన్నా ఎనర్జీ దొరుకుతుంది. అందుకోసం అంటే వీడియో ఆఫ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి సార్, మనకి ఎనర్జీ రాదు. అందుకోసం అంటే కంఫర్ట్ గా అయిపోతే మీరు సెటిల్ అయితే మీరు వీడియో ఆన్ చేయండి. ఎప్పుడు కానీ ప్రతి టైంలో వీడియో ఆన్ చేసి పెట్టండి. ఎందుకోసం నా అప్లైన్ చెప్తారు, చాలా మంది మీటింగ్లు అయితే జాయిన్ అయితే అవుతారు, కానీ వీడియో ఆఫ్ చేసి పెడతారు. కానీ అక్కడ అతను వింటున్నాడా, అతను ఫోన్ వింటుందా అది అర్థం కాదు. చాలా మంది ఏం చేస్తారు, వీడియో ఆఫ్ చేసి పక్కకు పెట్టేస్తారు. అంటే ఏమో మా అప్లైన్ కు తెలుసు నేను వచ్చేసినని, ఏదో ఏదో ఎంట్రీ ఇచ్చేసిన ఒకసారి నేను వచ్చి వెళ్ళిన, నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లా ఉంటారు సార్, నేను వచ్చి వెళ్ళినా ఎట్లయితే కౌంట్ చేసి వెళ్తారు కదా, అలా కౌంట్ చేసేది కాదండి. ఆర్సీఎం ఏదో చిన్నది కాదు, చాలా పెద్ద ఇండస్ట్రీ. ఇది మనం చేస్తేనే బిజినెస్ అవుతుంది, వేరే వాళ్ళు చేస్తే కాదు. మనం ఇక్కడ ఉండాలి. అందువల్ల మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే రాబోయే ఫ్యూచర్, ఆర్సీఎం రాబోయే ఫ్యూచర్ చాలా పర్ఫెక్ట్ అప్డేట్ అవుతుంది. కానీ మనకు బేసిక్ ఈ రోజు నేను కొద్దిగా మీతో డిస్కస్ చేస్తున్నా. ఆల్రెడీ మీ అందరికి తెలుసు సిస్టమ్ ఏమో, ప్లాన్ ఏమో మీ అందరికి తెలుసు. పర్ఫెక్ట్ లీడర్స్ మనం అందరం ఇక్కడ. ఎవరి లోపల కూడా ఏం ఎలాంటి తక్కువ లేదు. ఎందుకోసం ప్రతి ఒక్క లీడర్ మీద అప్డేట్ లీడర్స్ ఉన్నారు మన దగ్గర. వెల్కమ్ గేమ్ చేంజర్ క్లబ్. ఇన్ గేమ్ చేంజర్ మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకోసం అంటే ఇప్పుడు నడిచేదంతా ఓన్లీ గేమ్ చేంజర్ వస్తుంది. ఏ వాతావరణంలో ఉంటామో అదే మనకు వస్తుంది. ఏ మీడియం అయితే ఫోకస్ చేస్తామో అదే మనకు రిటర్న్ వస్తుంది. మీరు ఏదైతే మాట్లాడతారో అదే మీకు రిటర్న్ వస్తుంది. ఎందుకోసం అంటే ఇది టెన్నిస్ బాల్ బిజినెస్. మీరు గోడకి ఎట్లా ఇస్త్రీ కొడతారో, ఒక వాలీబాల్ ఒక ఫుడ్ మన ఒక టెన్నిస్ బాల్ కు గోడకి ఎంత స్పీడ్ కొడితే రిటర్న్ అంత వస్తుంది అన్నట్లు. ఈ బిజినెస్ కూడా అదే ఉంది. మీరు సిస్టమ్ కి ఎంత స్పీడ్ వెళ్తే మీకు బిజినెస్ కూడా అంత స్పీడ్ లో రిటర్న్ వస్తుంది. ఎందుకోసం ఈ టెన్నిస్ బాల్ బిజినెస్ అన్నట్ల. అందుకోసం గేమ్ చేంజర్ చాలా ఇంపార్టెంట్ అన్నట్ల. మన వర్కింగ్ బిజినెస్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ చేసేది. ఎందుకోసం అంటే మెయిన్ బేసిక్ బిజినెస్ ప్లానింగ్ ఒకటి ఏమంటే మన ఆర్సీఎం బిజినెస్ చాలా ఫ్యూచర్ అప్డేట్ అవుతుంది. అందరు వెల్కమ్, అందరు స్వాగతం. స్పెషల్ ఒకటి ఏమంటే ఈ రోజు #1 టీమ్ ఆఫ్ ఇండియా ఇస్ ఎ బ్రాండెడ్ టీమ్ తోటి నాకు ఈ రోజు మాట్లాడేది ఒక అవకాశం దొరికింది. డైలీ 3 PM కంటిన్యూ మీటింగ్స్ అయితే ఉంది. ఇలానే కంటిన్యూ ఒక్క 2 సంవత్సరాలు మీరు చేసి చూడండి. మీ టీంలోనే ఎవరు ఎక్కడికి వచ్చారు, ఏం చేసారో మీకు తెలియదు సార్. ఎందుకోసం అంటే మనం చేస్తే బిజినెస్ కాదు, మన టీంలో ఎవరైతే వస్తారో అతను కూడా బిజినెస్ కాదు. అతనితోటి థర్డ్ వ్యక్తి ఎవరైతే వస్తాడో అతనితోటి బిజినెస్ కొంచెం గ్రోత్ అవుతుంది. మనం అనుకుంటాం నేను జాయిన్ అయితే అవుతుందేమో, నేను జాయిన్ చేస్తే బిజినెస్ అవుతుందేమో అనుకుంటాం. మనం జాయిన్ చేసి బిజినెస్ కాదండి. మనతోటి ఎవరైతే జాయిన్ అవుతాడో అతనితోటి బిజినెస్ కాదు. అతనితోటి మూడో వ్యక్తి జాయిన్ అవుతాడు కదా, అతనితోటి కూడా బిజినెస్ కాదు. ఆ మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి ఎవరైతే వస్తాడో మీ టీంలో అతను మీకు బిజినెస్ ఇస్తాడండి. అందుకోసం కంటిన్యూ మెయిన్ ఇంపార్టెంట్ జాయినింగ్ చేస్తూ వెళ్ళాలి, జాయినింగ్ చేస్తూ వెళ్ళాలి. కింద ఎవరైనా ఒక లీడర్ తయారు వరకు మనం వర్క్ చేయాలి. అందుకోసం మెయిన్ ఇంపార్టెంట్ ట్రైనింగ్ గురుకుల్. ప్రతిరోజు మార్నింగ్ 6:30కి మార్నింగ్ మనకు టీసీ చాబడా సార్ గారు పొద్దున కంటిన్యూ వస్తున్నాడు. ఆ మీటింగ్ లో మీరు కంపల్సరీ వచ్చి చూడండి. ఎందుకోసం అంటే ఎవరెప్పుడు ఏం చెప్తున్నా తెలియదు. ఎందుకోసం అంటే ప్రతిరోజు కంటిన్యూ ట్రైనింగ్స్, ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంటుంది అన్నట్లు. మీరు ఏ మీటింగ్లు వెళ్తారో అక్కడ మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది అన్నట్లు. అందుకోసం గురుకుల్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రతిరోజు 6:30కి మార్నింగ్ వస్తుంది. మనకు అనిపిస్తే నేను పనులో ఉంటా, బిజీ ఉంటా అనుకుంటాం. కానీ అక్కడ వీడియో ఆన్ చేసి పెట్టాలని కూడా ఏం కంపల్సరీ లేదు. కానీ టీసీ సార్ వర్డ్స్ మన ఫ్యామిలీ లోపల, మన మన పిల్లల లోపల, మన ఇంట్లో ఆయన వర్డ్స్ గిన తిరిగినాయి అనుకోండి, మన దరిద్ర రేఖలు ఎక్కడెత్తున్నాయి అవన్నీ వెళ్ళిపోతాయట. ఎక్కడైతే శని ఎక్కడైనా దాగి ఉందనుకోండి, ఆటోమేటిక్ ఆయన వాయిస్ తోటే బయట వెళ్ళిపోతుందట. అంత పవర్ఫుల్ టీసీ చాబడా సార్ వాయిస్. ఆ వాయిస్ ఇందల కోసం మేము రాజస్థాన్ బిల్వాడ వెళ్తుంటాం. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి అతని దర్శనం దొరుకుతుండే. కానీ అదృష్టం ఒకటి ఏమంటే ఇప్పుడు డైలీ దర్శనం అవుతుంది. టీసీ చాబడా సార్ది డైలీ ప్రతి మార్నింగ్ 6:30కి దర్శనం అవుతుంది. ఎవరైతే టీసీ చాబడా సార్కి మార్నింగ్ ఎవరైతే చూస్తారో, అతని దర్శనం తీసుకుంటాడో, పొద్దు నుంచి సాయంత్రం వరకు అలా లైఫ్ అంతా సెటిల్ అవుతుంది. ఆ రోజే మంచిగా వెళ్తారు. చాలా మంది అంటారు నాకేమైనా, అరే ఇవాళ ఎవరి ముఖం చూశాను, నేను ఇవాళ ఎవరి ముఖం చూశాను అనుకుంటాం. కాదండి, మీరు అంటున్న టీసీ సార్ ముఖం చూసి వెళ్ళండి. మీ ఫీల్డ్ మీరు ఎక్కడ కేవలం ఆర్సీఎం కోసం కాదు, మీరు ఏ పని కోసం అని వెళ్ళండి, అది మీకు సక్సెస్ అవుతుంది. భగవంతుడు రూపం ఉన్న దానిలో. అందుకోసం ఆయన కలవండి. 100% ఆయనకు డైలీ మార్నింగ్ కలిసే అవకాశం దొరుకుతుంది. అందువల్ల స్పెషల్ ఆల్ టీమ్ కు వెల్కమ్ సార్. నా పరిచయం సాయినాథ్ చింతల్వార్. నేను ఈ బిజినెస్ కు 5/5/2014లో జాయిన్ అయినా. ఈ బిజినెస్ కు స్టార్ ఎమరల్డ్ లెవెల్లో నేను ఈ బిజినెస్ తోటి ఉన్నా. నేను కంటిన్యూ ఏ రోజైతే ఆర్సీఎం లో డైమండ్ క్లబ్ స్టార్ట్ అయిందో నేను ఆ రోజు నుంచి డైమండ్ క్లబ్ కంటిన్యూ చేస్తా. అందుకోసం ఈ బిజినెస్ తోటి ఇలా ప్రెసెంట్ రెసిడెంట్ నేను తెలంగాణ నిర్మల్ ఉంటున్నా. నేను ఆర్సీఎం రాకన్నా ముందు నా లైఫ్ స్టైల్ చూస్తే నేను జీరో ఉన్నట్టు. నా దగ్గర కూడా ఏం లేకుండే. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వాళ్ళే బిజినెస్ చేయగలుగుతారు, ఎవరి దగ్గర అయితే వాల్యూ ఉందో వాళ్ళే బిజినెస్ చేయగలుగుతారు.
ఎవరి దగ్గర అయితే మార్కెట్ లో వాల్యూ ఉంది, మార్కెట్ లో పరిచయాలు ఎక్కువ ఉందో వాళ్ళే బిజినెస్ చేయగలుగుతారు అనుకుంటారు. అలా ఏం లేదండి. ఆర్సీఎం ఒక కాన్సెప్ట్. ప్రతి ఒక్క వ్యక్తి ఆర్సీఎం ముందర తీసుకురావచ్చు. చూడండి, నా లైఫ్ ఫస్ట్ ఏముండే, నేను లేబర్ క్వాలిటీ, మా ఇల్లు కూడా మాకు కరెక్ట్ లేకుండే, నేను జీరో, బయట వెళ్ళదలు కూడా డబ్బులు లేకుండే. కానీ నాకు సిస్టమ్ అర్థమైంది, ఆర్సీఎం లో పెట్టుబడి అవసరం లేదు, ఎవరికి డబ్బులు ఇచ్చే అవసరం లేదు, ఎవరి డబ్బులు తీసుకునే అవసరం లేదు. కానీ ఆర్సీఎం మనసా కర్వ వాచగిన చేసుకొని సిస్టమేటిక్ గిన చేసినాం అనుకో 100% సక్సెస్ అవుతాం. కానీ లోపల ఒకటి ఉంది, బయట ఒకటి చేసినాం అనుకో ఆర్సీఎం లో సక్సెస్ దొరకదండి. నాకు ఆ రోజు నా అప్లయన్స్ వాళ్ళు చెప్పారు, సాయి నువ్వు ఇక్కడే ఈ ఆర్సీఎం బిజినెస్ పవిత్రం అన్నట్ల, ఇది ఒక సముద్రం లాగా అన్నట్ల. సముద్రంలో గిన మీరు ఏదన్నా ఏమన్నా ఇప్పుడు తుక్కుగిన లేచి చూడండి, ఒక కొబ్బరికాయ అని లేచి చూడండి, 8 రోజుల తర్వాత ఆటోమేటిక్ అది బయట వచ్చి పడుతుంది. ఎందుకు? సముద్రం లోపల ఎప్పుడు కచరా లోపల ఉంచది, అది ఆటోమేటిక్ బయట పడేస్తుంది. కానీ ఏ లోపలన్నా కూడా మైండ్ల లోపల నా వల్ల వేరే డెవలప్ అవుతున్నారు, నేనైతున్నాను, నేను వల్ల నాళ్ళు అవుతున్నారు, వాళ్ళు మంచిగా అవుతున్నారు ఆలోచన ఉంటే ఈ సిస్టమ్ నుంచి బయట వెళ్ళిపోతాం. ఇది ఎవరి కోసం చేస్తలేం, మన కోసం ఆర్సీఎం చేస్తుంది. ఆ రోజు నాకు ఒకటే మాట చెప్పాడు నా అప్లైన్ కి, సాయిజీ ఆర్సీఎం బిజినెస్ ఏదైతే ఉందో ఇది నీ కోసం కాదు, ఇది జనాల కోసం చెయ్యి, వాళ్ళ మంచి కోసం కోరుకో. నువ్వు ఎప్పుడైనా దేవుడి దగ్గర కూడా వెళ్ళినాడు వాళ్ళ కోసం కోరుకో, నువ్వు 100% నువ్వు సక్సెస్ అవుతావు. ఇక్కడ మన కోసం కోరుకుంటే ఏం రాదు, జనాల కోసం ఎంతైతే మీరు మంచి కోరుకుంటారో మీరు ఆర్సీఎంలో అంత తొందరగా సక్సెస్ అవుతారు. నేను అలానే కంటిన్యూ మంచి కోరుతూ 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 వెళ్ళినా ఇలా ఆర్సీఎం బిజినెస్ తోటి నాకు గమనిస్తే నేను ఆర్సీఎం బిజినెస్ లా ఇలా లైఫ్ ఇలా జీవిస్తున్నా సార్. సొంత 4 వీలర్ ఉంది, సొంత విల్ ఉంది, లైఫ్ ఉంది, అంత సెటిల్ ఉంది. ఇలా ఆర్సీఎం బిజినెస్ ఆల్ ఓవర్ ఇండియాలో గమనించుకుంటా అంటే తెలంగాణ టాప్ బిజినెస్ లో గ్రోత్ అవార్డు కూడా నేను ఆర్సీఎం తోటి తీసుకున్నా. ఇలా మన ఇంటి దగ్గర ఇన్ని అవార్డ్స్ నాకు, నేను కూడా స్టార్టింగ్ బిగినర్ నుంచే స్టార్ట్ అయినా. బిగినర్, స్టార్టర్, ఓపెనర్, ఈగల్, రన్నర్, విన్నర్, స్టార్, ఇలా రాయల్టీ. కానీ స్టార్ నాకు రాలే, సారీ సార్, స్టార్ రాలే, డైరెక్ట్ నేను రాయల్టీ క్లిక్ అయినా. బిజినెస్ మల్టిప్లై చేసాడు కానీ బిజినెస్ డైరెక్ట్ స్టార్కి వెళ్ళిపోయింది. గోల్డ్, స్టార్ గోల్డ్, మళ్ళీ ప్లాటినం రాలే, సీదా స్టార్ ప్లాటినంకి వెళ్ళిపోయింది. అలా కంటిన్యూ బిజినెస్ వెళ్తే ఇలా స్టార్ ఎమరాల్డ్ లెవెల్కి ఉన్న ఇలా ఆర్సీఎం బిజినెస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడన్నా బయటకి వెళ్తా ఉంటే ఫ్లైట్లో వెళ్ళే అవకాశం నాకు ఆర్సీఎం ఇస్తుంది. మొన్న రీసెంట్లీ మనాలి కూడా వెళ్ళే అవకాశం దొరికింది ఆర్సీఎం తోటి. ఇలా ఇదే కాదు, అండమాన్ నికోబార్ వెళ్ళేదానికి కూడా అవకాశం నాకు ఆర్సీఎం దొరికింది. చూడండి, నేను ఒక చిన్న కుటుంబం నుంచి, నార్మల్ పీపుల్ నుంచి ఆర్సీఎం ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళింది. ఇది చిన్నది, చాలా పెద్ద విజన్, చాలా పెద్ద ఫ్యూచర్. కానీ ఇది మనకు అర్థం కావాలి. ఇలానే మా అప్లయన్స్ అందరితోటి, నా గ్రేట్ అప్లైన్ మిస్టర్ డాక్టర్ రాజేంద్ర సోని సార్ ఈజ్ ద #1 టీమ్ ఆఫ్ ఇండియా లీడర్స్. సుభాష్ పేలియా సార్ గారు, వైజనాథ్ సార్ గారు కూడా మేమందరం అక్కడ వెళ్ళాము. ఇలానే నేను కంటిన్యూ అప్డేట్ అవుతా ఉన్నా. దీని కారణం ఒకటే, నా అప్లైన్స్ వల్ల. ఏదన్నా ఉన్నా కానీ మన అప్లైన్ ఉంటేనే బిజినెస్ ఉంది. మనం అనుకున్న డౌన్ లైన్ చాలా ఉంది, అప్లైన్కి ఏం అవసరం? అప్లైన్ అవసరం కాదన్నా కాదంటే డౌన్ లైన్ అవసరం కాదు, అప్లైన్ చాలా అవసరం. ఎందుకు? మన డౌన్ లైన్ లో మనం ఎంతన్నా టీంలో వెళ్ళినా ఎక్కడైనా కొంచెం నెగిటివ్ వచ్చినా మనం పాజిటివ్ చేయలేం. మన అప్లైన్ కి మనం ఎంబడి ఉన్నాడు అనుకోండి, మనకు పాజిటివ్ తీసుకెళ్ళే అవకాశం మనకు దొరుకుతుంది. ఎందుకోసం అప్లైన్ ఉంటేనే బిజినెస్ అవుతుంది, అప్లైన్ లేకపోతే బిజినెస్ కాదు. చాలా మంది ఏమనుకుంటారు, నా బిజినెస్ నేను చేసుకుంటా అనుకుంటాం. మన బిజినెస్ మనం ఎప్పటిదాకా తీసుకెళ్తాం? మన కేవలం మన పర్సనల్ బిజినెస్, మనం ఓపెనర్ కావచ్చు, ఈగల్ కావచ్చు, రన్నర్ కావచ్చు, స్టార్ కావచ్చు, రాయల్టీ కావచ్చు. కానీ టెక్నికల్ రూబీ, స్టార్ రూబీ కావాలంటే అప్లైన్ లేకపోతే నడదు సార్. మీరు బిల్ కొట్టేసుకొని రాయల్టీ చేసుకోవచ్చు, కానీ టెక్నికల్ వెళ్ళాలంటే బిల్ కొట్టి రాదండి. సిస్టమ్ తోటి వెళ్తేనే మనం పెద్ద పిన్న తీసుకోగలుగుతాం. ఎందుకోసం అంటే చిన్న ఒకటి మనం ఏదైనా ఒకటి చిన్న లేపాలంటే ఈజీ లేపగలుగుతాం. కానీ ఒక 20కి 50 కిలోలు 100 కిలోల గిన్నెలు కావాలంటే, లేపాలంటే కుంటలు కింటలు కావాలంటే సిస్టమ్ కావాలి. అలానే మెయిన్ బిజినెస్ కూడా ముందర జరగాలంటే, మనకు బిజినెస్ మల్టిప్లై కావాలంటే మన అప్లైన్ చాలా ఇంపార్టెంట్. నాకు అప్లైన్స్ ఉన్న వల్ల నాకు ఈ బిజినెస్ తోటి. కానీ అప్లైన్లో ఎవరైతే పాజిటివ్ ఉంటారో వాళ్ళ అప్లైన్. మనం అనుకుంటాం, ఏమనుకుంటాం గుర్తా, మనకి ఎవరైతే జాయిన్ చేసిండో అతనే మన అప్లైన్ అనుకుంటాం. నో సార్, జాయిన్ చేసిన వ్యక్తి జాయిన్ చేసాడు, కానీ నడిపేడు వ్యక్తి ఎవరు? ఈ సిస్టంలో పాజిటివ్ ఉన్న ఎవరు? నాకు ఎవరు ఈ సిస్టమ్ తీసుకెళ్తాడు? అసంటి వ్యక్తి మీరు లెంకండి. ఇక్కడ మీ అప్లైన్లు ఎందరో మీ దగ్గర ఉన్నారు. టీసీ సార్ గారు చెప్పారు, మీకు జాయిన్ చేసిన వ్యక్తి ఎవరైతే మీకు సపోర్ట్ చేయకపోతే ఆయన అప్లైన్ చూడండి, ఆయన అప్లైన్ ఇంకొక అప్లైన్ చూడండి, ఆయన కూడా సపోర్ట్ చేయకపోతే ఇంకొక అప్లైన్ చూడండి, మళ్ళీ ఒక అప్లైన్ చూడండి. కానీ ఎక్కడ కూడా మీ అప్లైన్ ఎవరు సపోర్ట్ చేయకపోతే నేను పొద్దున్న 6:30కి వస్తే నేను మీ అప్లైన్ అవుతాను. టీసీ చాబడా సార్ గారు అప్లైన్ సార్. మనం ఆర్సీఎం బిజినెస్ లో మనందరి అప్లైన్స్ వీళ్ళందరూ. మనకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో మన అప్లైన్ సార్. అక్కడ ఎవరైతే నెగిటివ్ ఉన్నారో అప్లైన్ మాట పట్టొద్దు సార్, పాజిటివ్ ఉంటేనే సక్సెస్.
అలా నా గ్రేట్ మానిటర్ నాకు ఈ అందరు అప్లైన్ లో ఒక అప్లైన్ లింక్ నుండి సార్ నా గ్రేట్ మానిటర్ మిస్టర్ డాక్టర్ రాజేంద్ర సోని ఒకసారి గట్టి క్లాప్ సార్ ఒకసారి ఈ రాజేందర్ సార్ డాక్టర్ రాజేంద్ర సోని సార్ వల్ల ఇలా నేను ఆర్సీఎం బిజినెస్ లో ఉన్నా సార్. ఇలా నేను బిజినెస్ లో ఏదైతే ఉన్నా ఆర్సీఎం బిజినెస్ కేవలం ఆ సార్ వల్ల. బేస్ ఇంపార్టెంట్ ఏమంటే ఆర్సీఎం బిజినెస్ చాలా పెద్ద ఇండస్ట్రీ, కానీ మనకు ఆర్సీఎం లో మనం ఏం చేయాలి, మరి కంపెనీ మనకి ఏం చేస్తుంది, ఇది మనకు అర్థం కావాలి. చాలా మంది మన దగ్గర ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. మనకేమనిపిస్తుంది అంటే నేను ఆర్సీఎం లో నేనే చేస్తున్నా అనుకుంటాం. మనం చేసింది ఏం లేదు సార్, 99% ఆర్సీఎం చేస్తుంది సార్. 99% పని ఆర్సీఎం చేస్తుంది. మనకేమనిపిస్తుంది నేనే చేస్తున్న ఆర్సీఎం, నేనే చేస్తున్న ఆర్సీఎం కాదు. మన చాలా మంది ఏమనుకుంటారు, నేను నడుపుతున్నా నేను ఆర్సీఎం కు, ఈ ఏరియాలో నేనే బిజినెస్ చేస్తున్నా అనుకుంటాం. మనం చేస్తే అవుతలేదు, సిస్టమ్ చేస్తే అవుతుంది సార్. సిస్టమ్ లేకపోతే బిజినెస్ కాదండి. అందుకోసం సిస్టమ్ ఆర్సీఎం కంపెనీ ఏమంటుందంటే నేను ఇన్వెస్ట్మెంట్ కంపెనీ చేస్తా అంటుంది సార్. కంపెనీ ప్లాంట్ కూడా కంపెనీ ఉంది, ప్రొడక్షన్ కంపెనీ ఉంది, రా మెటీరియల్ కంపెనీ ఉంది, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కంపెనీ పెట్టుకుంటుంది, ప్లస్ ప్రొడక్షన్ కంపెనీ ఉంది, ట్యాక్స్ రిజల్ట్ అక్కడ కంపెనీ ఉంది. అక్కడ ప్రతి ఒక్కటి చూస్తే సార్ కంపెనీ 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 ఉంది. ఇక్కడ ఇంత పర్సెంటేజ్ 99% ఆర్సీఎం చేస్తుంది. స్టాఫ్ శాలరీ కూడా ఆర్సీఎం ఇస్తుంది, బిజినెస్ క్యాల్కులేషన్ ఆర్సీఎం ఇస్తుంది, ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్సీఎం ఇస్తుంది, డెలివరీ సెంటర్స్ ఆర్సీఎం ఉన్నాయి, ఆన్లైన్ ఆర్డర్స్ ఆర్సీఎం ఉన్నాయి. ఎనీ మోర్ టోటల్ 99% ఆర్సీఎం చేస్తుంది. చూడండి సార్, మార్కెట్ లో మీరు ఏదన్నా ఒక చిన్న దుకాణం, ఒక బుట్టి దుకాణం పెట్టుకున్నా కూడా మనకు షెటర్ పెట్టాలి, మాల్ తీసుకురావాలి, మన మాల్ తెచ్చి దానికి మేనేజ్ చేయాలి, ఐటమ్ ఏమున్నా ఏం లేవని చూడాలి, అప్పుడే దాని నుంచి ఇన్కమ్ వస్తుంది. సరే ఒక 10,000 20,000 రూపాయలు ఇన్కమ్ కమాయించాలి కోసం పొద్దున్న 5 గంటల 6 గంటలకు పోయి దుకాణం ఓపెన్ చేస్తాం మనం. ఒక కిరాణా షాప్ పెట్టుకొని పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 11 గంటల దాకా షాపులు ఉంటాం. అంత వర్క్ చేసిన తర్వాత కూడా ఇన్కమ్ వచ్చేది గ్యారెంటీ లేదు సార్. కానీ ఆర్సీఎం ఏమంటుంది, పెట్టుబడి అంతా నేను పెడతా, సిస్టమ్ అంతా నేను చేస్తా, బస్ ఒకటి కేవలం మీరు నడండి. ఆర్సీఎం లో ఓన్లీ మీరు మాదంతా ఒకటి కేవలం ఒక 1% ఆర్సీఎం ఉంది. ఒక 1% ఆర్సీఎం మనం చేసినాం అనుకో ఆర్సీఎం తీసుకుంటది. మరి ఆర్సీఎం లో నేను ఏం చేయాలి, ఆర్సీఎం లో కేవలం ఒక షాప్ చేంజ్ చేయాలి, రిటైలర్ షాప్ చేంజ్ చేయాలి. ఓన్లీ రిటైలర్ షాప్ ఏది, మార్కెట్ నుంచి కొనే సామాన్ ఏదైతుందో మనం ప్రతిరోజు ఈ మార్కెట్ ప్లాన్ వింటూ ఉంటాం. మనం మార్కెట్ నుంచి కొనే సామాన్ ఇక్కడ నుంచి కొనాలంటుంది. ఇలా మార్కెట్ లో ఏదైనా ఒక ప్రొడక్ట్ కావాలంటే ఒక రిటైలర్ షాప్కి వెళ్ళాలి, రిటైలర్ హోల్సేల్కి వెళ్ళాలి, హోల్సేల్ స్టాక్ ఏజెంట్ మళ్ళీ కంపెనీ. అంటే ఒక ఐటమ్ వెళ్ళిందంటే 4 చేతులు మారి మన కస్టమర్కి వస్తుంది. ఈ 4 చేతులు మారినప్పుడు ఏమవుతుంది, మార్కెట్ లో కొత్త ప్రొడక్ట్ వచ్చిందంటే టీవీలో యాడ్ అవుతుంది, దానికి కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. మార్కెట్ లో ఒక 80 రూపాయల ప్రొడక్ట్ కంపెనీలో తయారైంది, 20 రూపాయల మార్జిన్ తీసుకుంది, 100 రూపాయల ప్యాక్ అయిపోయింది. 100 రూపాయల ప్యాక్ అవుడికే ఇదే ప్రొడక్ట్ మన దగ్గరకు వచ్చిందంటే 200 రూపాయలు అవుతుంది. అంటే దాదాపు 50% డబ్బు అదనంగా వీళ్ళింట్లో అవుతుంది. 50% డబ్బు ఈ అదనంగా వీళ్ళింట్లో అవుతుంది. మన తాత వాళ్ళది ఇదే రూట్ల నుంచి కొన్నారు, ఇటే పోయింది. మన నాన్న వాళ్ళు ఇటే కొన్నారు, మనం కూడా అటే కొంటున్నాం, మన డబ్బు అటే పోతుంది. 50% డబ్బు మార్కెట్ లో పోతుంది. కానీ ఎంఎల్ఎం మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఏం ఆలోచించిందంటే ఈ మధ్యవర్తులు అదనంగా పైసా పోతుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏముందంటే ఒకటి కంపెనీ కావాలి, ఒక కస్టమర్ కావాలి, ఇద్దరితో సంబంధం ఉంది. ఈ ఇక్కడ నుంచి మనం కింద సామాన్ కొనుక్కుంటే 45% మనకు రిటర్న్ వస్తుంది. మార్కెట్ లో కొంటే 50% డబ్బు మార్కెట్ లో పోతుంది. కానీ ఆర్సీఎం లో ఇక్కడ నుంచి కొనుక్కుంటే 45% మనకు రిటర్న్ వస్తుంది. మరి ఆర్సీఎం లో కొంటే మంచిదా, మార్కెట్ లో కొంటే మంచిదా? రెడ్డి సాబ్, చంద్రకాంత్ రెడ్డి సార్, ఎక్కడ కొంటే మంచిది సార్? ఆర్సీఎం లో కొంటే మంచిది సార్. ఆర్సీఎం లో కొంటే మంచిది. మార్కెట్ లో కొన్న వల్ల మన మార్కెట్ లో బయట పోతుంది. సుస్మిత మేడం, సుస్మిత మేడం, ఎక్కడ కొంటే మంచిది మేడం? ఆర్సీఎం సార్. ఒకసారి గట్టి క్లాప్స్ వీళ్ళందరికీ ఒకసారి. ఎందుకోసం అందరికి మనకు మార్కెట్ నుంచి మనం పర్చేజ్ చేస్తున్న డబ్బు మార్కెట్ అవుతుంది. కానీ ఇక్కడ కొనుక్కుంటే మనకు డబ్బు మనకు రిటర్న్ వస్తుంది. శృతిక మేడం, ఆర్సీఎం లో కొంటే మంచిదా, బయట కొంటే మంచిదా? శృతిక మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం నెట్వర్క్ ఏదో ఇష్యూ ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఒకటేమంటే ఇక్కడ నుంచి కొనుక్కున్న వల్ల మనకు లాభం అవుతుంది. ఇప్పటి వరకు మార్కెట్ లో కొన్నాము, మార్కెట్ లో కొంటే మనం మార్కెట్ లో 50% మార్కెట్ లో పోతుంది. కానీ ఆర్సీఎం లో కొంటే 45% రిటర్న్ వస్తుంది. ఇలా మన దగ్గర ఎందరైతే లీడర్స్ ఉన్నారో అందరు చెప్తున్నారు మార్కెట్ లో కొంటే డబ్బు పోతుంది, కానీ ఆర్సీఎం లో కొనుక్కుంటే డబ్బు రిటర్న్ వస్తుంది అని అందరికి తెలుసు. కానీ అయినా మనం మార్కెట్ లో పర్చేజ్ చేస్తున్నాం. మార్కెట్ లో ప్రతి దాంట్లో కల్తీ జరుగుతుంది, కానీ ఆర్సీఎం లో కల్తీ రాకుండా కాపాడుతుంది. ఎందుకు? డైరెక్ట్ సేలింగ్ అన్నట్లు.
దీనికోసం అనుకోండి ఏముంటుందంటే ఈ రోజు మార్కెట్లో నేను చూపెట్టాను, మీరు మార్కెట్ నుంచి ఒక 2,000 రూపాయల సరుకులు కొంటే 1,000 రూపాయల మార్కెట్లో పోతున్నాయి. మీరు మార్కెట్ నుంచి ఒక 20,000 రూపాయల సరుకులు కొంటే 10,000 రూపాయలు మార్కెట్లో పోతున్నాయి. మీరు మార్కెట్ నుంచి ఒక నెలకు ఒక వ్యక్తి ఒక 2 లక్షల రూపాయల మార్కెట్లో పర్చేజ్ చేసాడు, కిరాణా సామాన్ కొన్నాడు, 1,00,000 రూపాయల మార్కెట్లో పోతున్నాయి. మనం కొంటున్నాం, మార్కెట్లో పోతున్నాయి. ఇలా మార్కెట్ చూడండి, ఒకటే ఎగ్జాంపుల్, నెలకు ఒక 10,000 రూపాయల సామాన్ కూడా కొంటే సంవత్సరంకు మనకు పైసలు ఎన్ని అవుతున్నాయి? 1,20,000 రూపాయల మార్కెట్లో మనం పర్చేజ్ చేస్తున్నాం. నిత్యావసర సరుకులు పని చేసినా కొంటున్నాం, పని చేయకుండా కొంటున్నాం. కానీ మార్కెట్లో 1,20,000 రూపాయల సామాను కొన్నాము, కానీ దీని అదనంగా డబ్బు 60,000 రూపాయల మార్కెట్లో పోతుంది. 60,000 రూపాయల మార్కెట్లో అయితే ఆలోచించండి, సంవత్సరంకు మనం దాదాపు 1,20,000 రూపాయలు 60 సంవత్సరాలు కొంటే ఎన్ని లక్షలు? ఇంకా 72 లక్షల రూపాయల సామాను మార్కెట్లో కొంటున్నాం మనం. 72 లక్షల రూపాయల సామాను కొంటే 36 లక్షల రూపాయలు మన మార్కెట్లో పోతున్నాయి. 36 లక్షల రూపాయలు పోయినాయి. 1 రూపాయి 2 రూపాయలు కాదు, ఏదో 50 రూపాయలు 1000 రూపాయలు కాదు, 36 లక్షల రూపాయలు పోయినాయి మన ఒక్క ఫ్యామిలీ నుంచి. 36 లక్షల రూపాయలు అంటే ఆలోచించండి, మన 36 లక్షలు పోయినాయి. మన చుట్టాలు బంధువులు ఒక 20 మందికి ఆలోచిస్తే, 25 మందికి ఆలోచిస్తే, మన పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన అన్న గాని, తమ్ముడు గాని, మన మామలు గాని, తాతలు గాని మార్కెట్ నుంచి కొంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళ డబ్బు మార్కెట్లో ఒక 25 మందికి పట్టుకుంటే 9 కోట్ల రూపాయలు మార్కెట్లో పోతున్నాయి. మరి 9 కోట్ల రూపాయలు మరి మార్కెట్లో పోతున్నాయి. మరి దీనికి ఆపాలనా పోవాలనా? మరి 9 కోట్ల ఆపాలనా వెళ్ళాలనా? పోలా సార్. ఆపాలా. ఆపితేనే మనకు ఆప్షన్. కానీ మార్కెట్లో మనసాకర వాచ్ ఆలోచించండి, ఇక్కడ ఎవరైతే కొత్త వాళ్ళు ఎవరన్నా ఈ రోజు మనం మార్కెట్ నుంచి నిత్యావసర సరుకులు కొంటున్నాం, ఇలా మార్కెట్లో 9 కోట్లు పోతున్నాయి, మనం ఆపదలిగే అవకాశం ఏమైనా ఉందా? సార్ ఆపాలని ఏమైనా అవకాశం దొరుకుతుందా మార్కెట్లో? ఆపగలుగుతాం మనం? శ్రీనివాస్ గౌడ్ సార్, శ్రీకొండ, ఆపగలుగుతామా సార్? ఆపలేం మనం. అయితే మనం ఆపలేం. మనము ఎందుకోసం అంటే మార్కెట్ సిస్టమ్ అట్లా సెటప్ అయిపోయింది. మార్కెట్లో పోతున్నాయి డబ్బులు. కానీ ఆర్సీఎం ఏమంటుందంటే, కేవలం మీరు దుకాణం చేంజ్ చేసి మీ పేరు మీద మీరు ఆర్సీఎం లో ఒక కార్డు గిన చేపించుకుంటా అంటే ఆర్సీఎం లో ఏమంటుందంటే, ఆర్సీఎం మీకు ఏం అడుగుతలేదు. ఈ 9 కోట్ల రూపాయలు ఆపాలంటే ఏం అడిగే అవసరం లేదు. మీ ఏజ్ అడగది, మీకు హైట్ అడగది, మీ టాలెంట్ అడగది, మీ ఫ్యామిలీ ఎక్కడికి వచ్చారు ఎక్స్పీరియన్స్ అడగది, ఇన్వెస్ట్మెంట్ చేయని అడగది, మీరు జెంట్సా లేడీస్ అని అడగది, క్వాలిఫికేషన్ అడగది, లొకాలిటీ ఇక్కడికి వచ్చారు అర్థం అడగది, మీ కాస్ట్ ఏది కూడా అడగదు సార్ ఆర్సీఎం. మీరు ఏ కలర్ లో తెల్లగున్నారా, కర్రెగా ఉన్నారా, ఎల్లగున్నారా ఏమని అడగదు సార్. ఆర్సీఎం ఒకటి ఏం చెప్తుందంటే, కేవలం ఇక్కడ ఆర్సీఎం ఓన్లీ 18 ఇయర్స్, 18 సంవత్సరాలు ఉన్నాయా లేవా అంతే చూస్తారు. అంతే. ఈ 18 సంవత్సరాలు మీకు ఉన్నాయని అంటే ఆర్సీఎం ఆన్లైన్ జాయినింగ్ దొరుకుతుంది. ఈ కార్డు ఫ్రీ ఉంది. దీనికి కేవలం ఈ ఆర్సీఎం కార్డు మీద ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకు ప్రతి ప్రొడక్ట్ మీద 5 to 25% డిస్కౌంట్ దొరుకుతుంది. 2 to 22% కమిషన్ వస్తుంది. ఆర్సీఎం లో ఎవరి దగ్గర కార్డు ఉంటుందో వాళ్ళకి ఆన్లైన్ ఒరిజినల్ బిల్ వస్తుంది. బిల్ ఇచ్చిన వాళ్ళ డూప్లికేట్ ప్రొడక్ట్ రాదండి, ట్యాక్స్ పేడ్ అవుతుంది. మళ్ళీ 4వ బెనిఫిట్ ఏమంటే 30 days మనీ బ్యాక్ గ్యారెంటీ అడుగుతుంది, గ్యారెంటీ ఇస్తుంది ప్రొడక్ట్. ఇంకొక స్పెషల్ ఒకటి ఏమంటే, ప్రతి సంవత్సరంలో 2 సార్ల ప్రొడక్ట్ ఫ్రీ కూడా ఇస్తా ఉంటుంది సార్. ఆర్సీఎం లో ఇంత మంచి ఆపర్చునిటీ, సెల్ఫ్ బిజినెస్ చేసే ఆపర్చునిటీ ఉంది. సెల్ఫ్ బిజినెస్ చేసేది ఏముంది, మీకు ఏదైతే నచ్చిందో మీ చుట్టాలు బంధువులు వాళ్ళకి చెప్పాలంతే. దీనికోసం ఏం చేయాలి? ఏం లేదు. దీంతో బెనిఫిట్స్ కన్సిస్టెన్సీ 4% బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. డిఫరెంట్ బోనస్ 22% ఇస్తుంది. రాయల్టీ బోనస్ 8% ఇస్తుంది. టెక్నికల్ బోనస్ 5% ఇస్తుంది. కంపెనీ టర్న్ ఓవర్ లో 6% ఇస్తుంది. ఎవరైతే ఆర్సీఎం లో డిసిజన్ తీసుకొని ఇండియాలో మార్కెట్ నుంచి కొనే ప్రొడక్ట్ నేను ఇక్కడ తీసుకుంటే ఇవన్నీ లాభాలు అవుతుంది. మరి దీనికి ఏం చేస్తున్నాం? ఏం చేసే అవసరం లేదండి. ఆన్లైన్ లో ఒక జాయినింగ్ అడుగుతుంది. అక్కడ ఒక ఫోటో, ఒక ఆధార్ కార్డ్, ఒక బ్యాంక్ అకౌంట్ ఆర్ ఒక పాన్ కార్డ్, ఇవి 4 మనం ఇచ్చేసినామంటే మన మొబైల్ నంబర్, నామినీ పేరు, కేవైసీకి ఇచ్చేసినామంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ లా కేవైసీకి ఇచ్చినామంటే మన ఐడి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ ఆవిడకి ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడన్నా కొన్నా ఒకటే రేటు, ఎక్కడన్నా కొన్నా ఒరిజినల్ బిల్ తో సహా పెడతారు. కానీ ఎవరి దగ్గర ఈ కార్డు ఉన్న వల్ల బెనిఫిట్స్ ఏమో, ఆర్సీఎం లో కొనుక్కున్న వల్ల బెనిఫిట్స్ ఏమంటే 100% ప్యూర్ క్వాలిటీ ప్రొడక్ట్ ఆఫ్ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ. కొందరు ఏమంటారు, ఆర్సీఎం కొన్న వల్ల నాకేమో లాభం. లాభం ఏముంది సార్? ఆలోచించండి. ఫస్ట్ ముందు ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆర్సీఎం లో ప్రొడక్ట్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో 100% ప్యూర్ క్వాలిటీ, ఎవరైతే 100% ఇక్కడ ప్రొడక్ట్ వాడతారో వాళ్ళ మెడికల్ బిల్ 0 అయిపోతుంది సార్. ఒక 6 నెలలు కంటిన్యూగా హెల్త్. కొందరు ఏమంటారంటే, నేను ఆర్సీఎం ప్రొడక్ట్ వాడుతున్నా అనుకుంటున్నారు.
కానీ మార్కెట్లో ఏం చేస్తున్నామంటే మనం మార్కెట్ నుంచి ఒక 50% బయటకు వెళ్ళి తెస్తున్నాం, 50% ఆర్సీఎం తెస్తున్నాం. 50% లోపల వేడి చెడు అవుతుంది. బయట కూడా మనం వెళ్తున్నాం, ఏదో ఫంక్షన్లో వెళ్తున్నాం, ఎక్కడో వెళ్తున్నాం, కానీ అక్కడ కెమికల్ ఉందా ఏదుందా చూస్తలేం. మనం తింటున్నాం, మళ్ళా ఆ తిన్న వల్ల మళ్ళా కెమికల్ పోతుంది. మళ్ళీ అంటే నేను ఆర్సీఎమే వాడుతున్నా, అయినా కూడా నాకు ఏం ఫరక్ పడతలేదు, నేను ఆర్సీఎమే యూజ్ చేస్తున్నా అంటాం. కానీ ఫంక్షన్లో పోయినప్పుడు ఏ ఆయిల్ తిన్నావు బాబా? మటన్, చికెన్ ఏ ఆయిల్ తోటి అయింది చూసామా? చూడలే. మనం తినండి, కొంచెం లైట్, ఎక్కువ కాకుండా లైట్ గా తినండి, ఏం ప్రాబ్లం లేదు. అక్కడ ఎంత అంటే ఆయిల్ లేకుండా కొంచెం తక్కువ చూసి ఆయిల్ తినండి. కానీ మనం ఏం చేస్తామంటే తిని వస్తాం, అక్కడ మళ్ళీ బద్నాం చేస్తాం ఆర్సీఎం. అందుకోసం అంటే సార్ 100% సార్ 100. ఒక్క 10 రోజు ఎలా ఉంటాం మనం? ఒక్క 10 రోజు నాన్ వెజ్ తింటామా? తినం. ఒక భగవంతుడి మీద అంత మన విశ్వాసం ఉంటుంది. ఆర్సీఎం కూడా అదే సిస్టమ్ ఏం చెప్తుంది. మీరు సిస్టమేటిక్ గా మీరు ప్రొడక్ట్ 100% వాడిరంటే మీరు 100% ఆర్సీఎం తోటి చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. అందువల్ల మెయిన్ బేస్ ఏమంటే ఆర్సీఎం లో ఇదంటే మళ్ళీ రేట్ చూస్తే మార్కెట్ కన్నా తక్కువ రేట్. మళ్ళీ మూడో బెనిఫిట్ 30 days మనీ బ్యాక్ గ్యారెంటీ ఉంది. మళ్ళీ కంప్యూటరైజ్ బిల్ ఇంక్లూడ్ ఆల్ ట్యాక్స్ బిల్ దొరుకుతుంది. మార్కెట్ లో బిల్ దొరికే గ్యారెంటీ లేదు. ప్లస్ ఫిక్స్ రేట్ ఆల్ ఓవర్ ఇండియా. మీరు ఆల్ తెలంగాణలో మీరు ఎక్కడన్నా కొన్న ఒకటే రేట్, మీరు బాల్కొండలో కొన్న అదే రేటు, నిర్మల్లో కొన్న అదే రేటు, ముచ్కూరులో కొన్న అదే రేటు, మీరు నిజామాబాద్లో కొన్నారు అదే రేటు, ఆల్ ఓవర్ తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ కొన్న అదే రేటు. మళ్ళీ ఇంకొక స్పెషల్ ఒకటి ఏమంటే ఆఫ్టర్ 15 to 25% రిటైల్ డిస్కౌంట్ దొరుకుతుంది మనకు. 100% 2 to 22% క్యాష్ బ్యాక్ యువర్ అకౌంట్. ఆర్సీఎం లో కొన్న వల్ల ఈ లాభాలు వస్తున్నాయి. ప్లస్ అప్పటి నుంచి టు బిల్డ్ అప్ ద స్ట్రాంగ్ నెట్వర్క్. ఒక నెట్వర్క్ చేయాలంటే అవకాశం మనకు ఆర్సీఎం ఇస్తుంది. అందువల్ల ఆర్సీఎం ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. మీరు అందరు రెడీ ఉన్నారా? ఆర్ యు రెడీ? ఆర్సీఎం బాగుందా? ఎస్. ఎంతమంది రెడీ ఉన్నారు ఇక్కడ చూద్దాం ఒకసారి. హ్యాండ్ రైజ్ చేసి చూడండి, ఆర్సీఎం ఎంతమంది చేయాలని ఆలోచన ఉంది. ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి చూపెట్టండి. ఒకసారి ఎంతమంది మెసేజ్ చూద్దాం, ఎంతమంది మెసేజ్ చేస్తున్నారు. రేస్ సార్ ఆర్సీఎం చాలా బాగుంది. ఎస్ ఎస్ ఎస్. వావ్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఇది #1 టీమ్ ఆఫ్ ఇండియా, టీమ్ బ్రాండ్ టీమ్, శ్రవణ్ సార్ టీమ్. ఒకసారి గట్టి క్లాప్ సార్. ఒకసారి అందరికి హ్యాండ్ రైజ్ కూడా చేసుడు వస్తుంది, ప్లస్ మెసేజ్ చేసుడు కూడా వస్తుంది అంటే చాలా గ్రేట్. థ్యాంక్ యూ. నేను చాలా ఆనందపడుతున్నా ఇక్కడ. అందువల్ల ఒకటేమంటే ఆర్సీఎం చాలా పర్ఫెక్ట్ సార్, సిస్టమ్ చాలా పర్ఫెక్ట్ ఉంది. బస్ ఒకటేమంటే ఆర్సీఎం ఒకటేమంటే మనం ముందు రెడీ కావాలి. బస్ ఏం లేదు, ఇంత మంచి ప్రొడక్ట్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. మన దగ్గర ఎవరికైతే హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉందో వాళ్ళ కోసం స్పెషల్ ప్రొడక్ట్ మన దగ్గర లాంచింగ్ అయింది. హెయిర్ ఫాలింగ్ ఎలా ప్రతి ఇంట్లో హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లం ఉంది, ప్రతి గల్లీలో ప్రాబ్లం ఉంది, ప్రతి సిటీలో ప్రాబ్లం ఉంది సార్. మార్కెట్లో ఎక్కడ ప్రాబ్లం లేదు చూపెట్టండి. చిన్న పిల్లల నుంచి స్టార్ట్అప్ హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లం ఉంది. అసలు దానికోసం మనకు స్పెషల్ ఒక ప్రొడక్ట్ లాంచింగ్ అయింది, హెయిర్ రివైవల్ కిట్. ఈ హెయిర్ రివైవల్ కిట్ ప్రతి ఇంటికి అవసరమైన ప్రొడక్ట్ మన దగ్గర లాంచింగ్ ఉంది. దీని స్పెషల్ మనకి ఏముందంటే ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, చూసిన వాళ్ళ లాభం ఏమో. దీని వీడియోస్ కూడా మన దగ్గర ఉంది, కానీ ఈ వీడియో చూడండి సార్. వాయిస్ వస్తుందా సార్? సార్ వస్తుంది. यस सर। Yes, sir. स्ट्रगल कर रहे हो तो ये वीडियो आपके लिए है। आरसीएम हेयर रिवाइवल किट एक 4 स्टेप ट्रीटमेंट है जिसमें मिलता है शैम्पू, हेयर सीरम, ऑयल और हेयर टैबलेट्स। यह कॉम्बो मिलके बालों को रूट से स्ट्रॉन्ग बनाता है और नेचुरली हेयर ग्रोथ बूस्ट करता है। तो चलो इसे कैसे यूज करते हैं। द फर्स्ट स्टेप इज हेयर रिवाइवल ऑयल। इस ऑयल में है नेचुरल हर्ब्स और एसेंशियल ऑयल्स का ब्लेंड है जो ब्लड सर्कुलेशन बढ़ाता है और स्काल्प और बाल के लिए हर्बल नॉरिशमेंट है। इसे वीक में 2 से 3 बार शैम्पू करने से पहले लगाना है और बेस्ट रिजल्ट के लिए इसे ओवरनाइट छोड़ देना है। नेक्स्ट स्टेप हेयर रिवाइवल टैबलेट है। यह हेयर न्यूट्रिशन सप्लीमेंट है जिसे एसेंशियल विटामिन और मिनरल्स होते हैं जो अंदर से हेयर रूट्स को स्ट्रॉन्ग बनाते हैं और न्यू हेयर ग्रोथ को सपोर्ट करते हैं। इसे 2 टैबलेट सुबह के नाश्ता के बाद और 2 टैबलेट रात के खाने के बाद खाना है। नेक्स्ट स्टेप है हेयर रिवाइवल शैम्पू। इसे वीक में 2 से 3 बार यूज करना है। ये नेचुरल ऑयल को हटाए बिना कोमलता से साफ करता है। नेक्स्ट डे मैं इसे यूज करके आई। लास्ट स्टेप इस हेयर रिवाइवल सीरम। यह सीरम हर दिन साफ बालों पे हल्के गीले या पूरे सूखे हुए बालों में लगाना है। यह सीरम हेयर्स को स्मूथ और शाइनी बनाता है, फ्रिज कंट्रोल करता है। तो आप भी अपने बालों को रिवाइव करना चाहते हो नेचुरली, डेफिनेटली ट्राई करो आरसीएम। ఎస్. ఎందుకోసం అంటే మన హెయిర్ రివైవల్ కిట్ ఎలా యూజ్ చేయాలి కూడా తెలియకపోతే రేపు ప్రాబ్లం అవుతుంది. జనాలు అడుగుతారు సార్ ఇది ఎలా యూజ్ చేయాలి.
అందుకోసం ఈ వీడియో ఉంది. ఇలా ఆన్లైన్ లో కూడా మనకి ఈ వీడియో అవైలబిలిటీ ఉంది. మీరు ఒకసారి అది చూడండి. ఎందుకోసం అంటే రాబోయే ఫ్యూచర్ అంతా మార్కెట్ ఇదే ఉంది. ప్రతి ఒక్క ఇంట్లో ఆర్సీఎంది హెయిర్ రివైవల్ కిట్ అవసరం అవుతుంది. ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. అందుకోసం దీని మీద మనం ఫోకస్ చేద్దాం. ఏదైతే రిజల్టెడ్ ప్రొడక్ట్ మార్కెట్ లో కొంచెం తొందరగా కావాలి, జనాలు ఏం చేస్తారంటే ఇప్పుడు రిజల్ట్ కావాలి, మాకు ఇప్పుడు అవసరం మంది కావాలంటారు. అందుకోసం అవసరమైన ప్రొడక్ట్ మన దగ్గర ఉంది. ప్రతి ఒక్క ప్రొడక్ట్ అవసరం ఉంది, కానీ దాని గురించి మనకు తెలియకనే మనం మైనస్ అవుతున్నాం. స్పెషల్ దీనివల్ల రిజల్ట్ చాలా పర్ఫెక్ట్. అలా చూస్తావైతే మన దగ్గర ఇంకొకటి కూడా చూడండి. ఈయన రిజల్ట్ చూడండి. ఆల్రెడీ కొందరు ఏమంటారు, ఆర్సీఎం లో రిజల్ట్ వచ్చిందా, ఇది చూడండి. ఫస్ట్ ఈయన పెట్టిండు, మళ్ళీ కంటిన్యూ చూసి చూడండి. ముందు ఎట్లుండే ఇలా ఉంది, కానీ కంటిన్యూ ఇలా వచ్చేసింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలల క్లియర్ శాతానికి వచ్చేసినాయి. చూడండి. మళ్ళీ ఇంకా చూస్తే ఇంకా చాలా మంది దగ్గర వీడియోస్ ఉన్నాయి. చాలా వీడియోస్ ఎవరైనా కావాలంటే మన దగ్గర ఉంది. ఇటువంటి ప్రొడక్ట్ మన దగ్గర గార్డెన్ గోల్డ్ అసలు ప్రొడక్ట్ మన దగ్గర. ఇది చూడాలి చిన్నగా ఉంది, కానీ ఇది ప్రతి ఒక్క ఇంట్లో అవసరమైన ఉంది. గార్డెన్ గోల్డ్ కిట్ ఏదైతే ఉందో, ఈ గార్డెన్ గోల్డ్ ప్రతి ఇంట్లో చెట్లకు అవసరం పడుతుంది. కానీ దీని గురించి స్పెషల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాలి. ఈ యొక్క గార్డెన్ గోల్డ్ రిజల్ట్ వచ్చిందా, వాళ్ళ ఫ్యామిలీ లోపల ప్రతి ఒక్క ప్రొడక్ట్ రిజల్ట్ వచ్చి స్టార్ట్అప్ అయిపోతుంది. ఎందుకోసం అంటే ఎక్కడ కానీ తులసి చెట్టు కూడా ఉన్నా అక్కడ కొద్దిగా వేసి ఇవ్వండి, రిజల్ట్ ఆటోమేటిక్ కనబడతా ఉంటుంది. మళ్ళీ మన దగ్గర హరిత సంజీవని అసలు ప్రొడక్ట్ ఉంది. జల్ సంచన్ అనే ఒక ప్రొడక్ట్ మన దగ్గర ఉంది. ఇటువంటి ప్రొడక్ట్ కూడా మనం మార్కెట్ లో తీసుకెళ్ళామంటే చాలా పర్ఫెక్ట్ ప్రొడక్ట్ మన దగ్గర అప్డేట్ తీసుకోవచ్చు. అలా కేవలం ఇది ఒక్కటే కాదండి, మన దగ్గర నిత్యావసర సరుకులు ఇవన్నీ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. గామా ఒరిజినల్, న్యూట్రిచార్జ్, మెయిన్ టాబ్లెట్, ఆల్ ప్రొడక్ట్ మళ్ళీ 100% క్వాలిటీ గ్యారంటీ ప్రొడక్ట్. మళ్ళీ ఎలాంటి నో గ్యారంటీ అని కాదు, మంచి ప్రొడక్ట్ ఉంది మన దగ్గర, కెమికల్ లేదు. మరి ఒక్కసారి ఆలోచించండి, ఇది చేసుకున్న వాళ్ళు ఆర్సీఎం కర్నా క్యా హై. మరి ఆర్సీఎం లో చేసుడు ఏముంది? కొందరికి ఏమంటే ఆర్సీఎం అయితే మంచిగా, కానీ ఏం చేయాలి? ఆర్సీఎం లో ఏం చేయాలంటే ఒకటే, ఆర్సీఎం లో ఓన్లీ ఏం చెప్తుందంటే 100% ప్రొడక్ట్ యూజ్ చేయండి. ఇవ్వండి నిత్యావసర సరుకులు ప్రొడక్ట్, ఇవైతే నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో ఇవి వాడమని చెప్తుంది. మీరు ఏదో కొత్త పని చేసే అవసరం లేదు, ఇక్కడ బండలెత్తుడు అవసరం లేదు, ఏదో గుట్టల పోయి పని చేసే అవసరం లేదు. కేవలం నిత్యావసర సరుకులు వాడండి అని చెప్తుంది. ఆర్సీఎం ఫస్ట్ వర్క్ ఏమంటుందంటే 100% ప్రొడక్ట్ యూజ్, 99% 9 కాదు, 100%. ఆర్సీఎం లో ఏవైతే దొరుకుతుందో 100% అవన్నీ ఆర్సీఎం లో వాడండి. మనం ఎప్పటిదాకా వాడమో అప్పటిదాకా మనం జనాలకు చెప్పలేము. ఫస్ట్ వర్క్. సెకండ్ వర్క్ ఏముంది, ఆర్సీఎం లో మీరు పర్చేజ్ చేశారంటే దాని పీవీ మినిమం గేమ్ చేంజర్ క్లబ్ లో మీరు ఇంటిగా 5000 పీవీ మన పర్సనల్ ఐడి మీద చేసుకోండి. మనం ఆర్సీఎం ప్రొడక్ట్ ప్రమోట్ చేయండి అని చెప్తుంది. మీకు ఎప్పుడైతే మంచిగా అనిపిస్తుందో మీ చుట్టాలు, బంధువులు, పరిచయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దీని గురించి చెప్పమని చెప్తుంది. మనం ఇలా ఎక్కడైతే సినిమా చూసి వచ్చినాం అనుకోండి, మనం ఎవరు చెప్పనగా మనం 10 మందికి పంచేస్తాం. మనం ఏదో కిసాన్ మార్ట్కి వెళ్ళినాం అనుకోండి, ఒక చీర పర్చేజ్ చేసుకొని వచ్చినాం, 10 మందికి ఎప్పటిదాకా చీర కట్టుకోరు. కానీ మార్కెట్ లో వేస్ట్ ప్రచారం చేస్తున్నాం మనం, ₹1 కూడా బెనిఫిట్ కాదు మనకి. ఎలాంటి బెనిఫిట్? ఆర్సీఎం ప్రచారం చేసిన వల్ల మనకి ఇన్కమ్ సోర్సెస్ ఇస్తా ఉంటుంది. మళ్ళీ 4వ బెనిఫిట్ ఏమంటే ఆర్సీఎం డిస్కస్ అబౌట్ ఆర్సీఎం ఎనీ టైం ఆర్సీఎం గురించి మాట్లాడండి అని చెప్తుంది. 5వ పాయింట్ ఏమంటే ఆర్సీఎం అసోసియేషన్ షుడ్ బి విత్ ఆర్సీఎం, సంగత్ ఆర్సీఎం కా హోనా चाहिए. అంటే మనం డైలీ ప్రతిరోజు మనం 3 గంటలకు అందరం కలుస్తున్నాం. కేవలం మనమే కలుసుడు కాదు, మన చుట్టాలు, బంధువులు, పరిచయాలు ఎక్కడెక్కడైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ప్రతిరోజు 3 గంటల మీటింగ్ వాళ్ళకి ఇన్వైట్ చేయండి. ఎందుకోసం అంటే ఇవాళ ఒక్కరు తీసుకొచ్చినాం, రేపు 4 తీసుకురండి, రేపు 4 నుంచి ఒక 5 కన్నా ఈ జూమ్ లింక్ తీసుకురండి. వాళ్ళు పని చేయకపోయి, కానీ ఇక్కడ ఎవరిదన్నా ఒక పాయింట్స్ వాళ్ళు విన్నారనుకోండి, ఎవరికన్నా రిజల్ట్ వచ్చిందని ఒకటి అర్థమైపోయిందంటే మన ఆర్సీఎం సిస్టమ్ లో ఆటోమేటిక్ సెటప్ అవుతారు. ఎందుకోసం అంటే మనోళ్ళు మనతో అర్థం కాదన్నట్ల. అందుకోసం దీంతో మెయిన్ పాయింట్ ఇంకొకటి అంటే గేమ్ చేంజర్ టు లైఫ్ చేంజ్. ఎప్పటి వరకు గేమ్ చేంజ్ చేయమో అప్పటిదాకా లైఫ్ చేంజ్ కాదు. అంటే మనం గరీబ్ నుంచి అమీర్ వెళ్ళాలంటే మనం గేమ్ చేంజర్ కంపల్సరీ చేయాలి. గేమ్ చేంజర్ అంటే ఏమో, గేమ్ చేంజర్ ఓన్లీ 5000 పీవీ. మన పర్సనల్ ఐడి మన ఇంట్లో పర్చేజ్ చేసుకున్నా కూడా మన కంప్లీట్ మన 5000 పీవీ మన ఇంట్లో అవసరం పడుతుంది. మీరు ఇష్టంతో ప్రతి ఒక్క రోజు ప్రొడక్ట్ అవసరం ఏవైతున్నాయో అవన్నీ మీరు పర్చేజ్ చేసి చూడండి. నిత్యావసర సరుకులు అన్ని పర్చేజ్ చేయండి, 5000 పీవీ 100% అయిపోతుంది. 5000 పీవీ కోసం ఏమో ఎక్క బయట అమ్మేది కూడా అవసరం లేదు. కానీ కొందరు అంటారు నాకు ఇంత అవసరం పడదు సార్ అనుకుంటాం. అంత అవసరం మీకు ఇంత అయితే అవసరం పడుతుంది. ఇంత పర్చేజ్ చేసిన తర్వాత మళ్ళీ మీ పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీని స్పెషల్ ఎక్కువ ఆఫర్, బిగ్ ఆఫర్ ఒకటి ఏం పెట్టారు ఆర్సీఎంలో ఎవరైతే 1500 పీవీ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి 6 నెలల తర్వాత 1500 ఎస్పీ ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది.
ఎవరైతే 2500 పీవీ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి 2500 ఎస్పీ ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. ఎవరైతే 5000 పీవీ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి 6 నెలల తర్వాత 7 నెలల 5000 రూపాయల ఎస్పీ ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. ఎస్పీ ప్రొడక్ట్ ఇస్తుంది, ఎంఆర్పి కాదు, ఎస్పీ. మనకి ఎక్కువ ప్రొడక్ట్ వస్తున్నాయి చూడండి. ఒకవేళ ఫ్రీ ప్రొడక్ట్ వస్తుందంటే ఎంఆర్పి రేట్ ఇవ్వచ్చుండే, కానీ ఇస్తలేదు ఆర్సీఎం. మనకి ఏది ఉందో అదే చెప్తుంది. ఎస్పీ ప్రొడక్ట్ వస్తుంది. ఎవరైతే 10,000 పీవీ పర్చేజ్ చేస్తారో వాళ్ళు 6 నెలలు కంటిన్యూ 10,000 పీవీ పర్చేజ్ చేస్తే 6 నెలల తర్వాత 7 నెలల 5,000 రూపాయల ప్రొడక్ట్ వస్తున్నాయి, 3,000 రూపాయల క్యాష్ వస్తుంది. కాదు సార్ నాకు ఇంకెక్కువ అవసరం పడుతుంది ప్రొడక్ట్, 25,000 పీవీ ఎవరైతే పర్చేజ్ చేస్తారో 6 నెలలు కంటిన్యూ ఒక 25,000 మెయింటైన్ చేసారంటే 5,000 రూపాయల ప్రొడక్ట్ వస్తున్నాయి, 12,500 రూపాయల క్యాష్ వస్తున్నాయి. 12,500 రూపీ క్యాష్ మన అకౌంట్ లో ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. ఎవరైతే 50,000 పీవీ నేను కాదు సార్, నా చుట్టాలు బంధువులు పరిచయాలు ఎవరైతే జైన్ గారో వాళ్ళకు నా పర్సనల్ ఐడి మీద పర్చేజ్ చేసి సేల్ చేస్తా, 50,000 పీవీ ఎవరైతే చేస్తారో వాళ్ళకు 6 మంత్ కంటిన్యూ తర్వాత 5,000 ప్రొడక్ట్ వస్తాయి, 30,000 క్యాష్ వస్తాయి సార్. ఈ క్యాష్ సీదా మన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే సంవత్సరంకు 2 సార్లు 30,000 అంటే సంవత్సరంకు 60,000 రూపాయల క్యాష్ వస్తుంది సార్. క్యాష్ 60,000 రూపాయల క్యాష్ వస్తుంది. ఆలోచించండి, మన పిల్లల ఫీజు 40,000 ఉందనుకోండి, పిల్లల స్కూల్ ఫీజు 40,000 ఉంది, మనం 40,000 కోసం బాధపడతాం. కానీ ఆర్సీఎం ప్రతి సంవత్సరంకు 2 సార్లు మనకు ప్రొడక్ట్ 60,000 రూపాయల మనకు క్యాష్ ఫ్రీ వస్తుంది అన్నట్టు. మీరు దేనికన్నా వాడుకోవచ్చు, మీరు అందుకోసం మంచి అవకాశం దొరుకుతుంది. కానీ దీన్ని ఆపకండి. మనం ఏం చేస్తామంటే మన దగ్గర నాలెడ్జ్ ఉంది, అంత ఉంది, కానీ మనం ఆగిపోతాం. అందుకోసం నేను కంటిన్యూ ఫోకస్ చేయాలి. దానికోసం గేమ్ చేంజర్ ఈజ్ లైఫ్ చేంజ్ సార్. గేమ్ చేంజర్ క్లబ్ 5,000 పీవీ కర్నా హై. మినిమం ఒక 5,000 పీవీ అన్న పర్చేజ్ చేస్తేనే మనకు లైఫ్ లో రాదు. ఎట్లా గేమ్ చేంజర్ చేసిన వల్ల ఏం బెనిఫిట్ నాకు, నేను గేమ్ చేంజర్ ఎవరైతే 5,000 పీవీ చేస్తారో వాళ్ళకి 5,000 పీవీ చేస్తే 5,000 ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. మరి 5,000 పీవీ చేయాలంటే ఏం చేయాలి? ఏం లేదు సార్, ఈజీ ఉంది. హెయిర్ రివైవల్ కిట్ ఉంది కదా, ఈ హెయిర్ రివైవల్ ఎవరికైతే హెయిర్ ఫాలింగ్ అవుతుంది అని ఎవరైనా అన్నారు అనుకో, ఒక 3 లింకండి. 3 కిట్లు కింద మనం పర్చేజ్ చేసినామంటే 2,697 రూపాయల పర్చేస్ పీవీ అయిపోతుంది. గామా ఒరిజినల్ ఎవరికైతే మీ పరిచయంలో ఒక 5 గామా ఒరిజినల్ కింద ఇచ్చారు అనుకోండి, 1,800 పీవీ కౌంట్ అవుతుంది. న్యూట్రిచార్జ్ ఉమెన్ టాబ్లెట్ ఎవరికైతే హెల్త్ ఇష్యూ ప్రాబ్లమ్స్ ఎవరికైతే వస్తున్నాయో, హిమోగ్లోబిన్ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇచ్చేసింటే ఒక 5 కిట్లు మనం తీసుకున్నాం అనుకోండి 1,680 రూపాయలు అవుతుంది. అట్లా టోటల్ గా కౌంట్ చేస్తే ఓన్లీ 3 ప్రొడక్ట్, హెయిర్ రివైవల్ కిట్, గామా ఒరిజినల్, న్యూట్రిచార్జ్ ఉమెన్ టాబ్లెట్స్. ఈ 3 కిట్లకి పాయింట్ తీసుకొని మన జనాలు పరిచయాలు ఎక్కడెక్కడుతున్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఇవి షేర్ చేయండి. 6,147 రూపాయల పీవీ అవుతుంది సార్. అనుకుంటే మనం నెలకు 20,000 పీవీ 25,000 పీవీ కూడా చేయొచ్చు. నేను కేవలం ఇది చెప్తున్నా. ఫస్ట్ ఒకటి ఏమంటే ఆర్సీఎం బిజినెస్ లో ఒక లైఫ్, ఒక రూబీ తర్వాత రూబీ లైఫ్ బిజినెస్. ఇలా బిగినర్ స్టార్టర్ ఓపెనర్స్ ఉంది కదా, అవైతే చేస్తున్నాం మనం, కానీ ఒక టార్గెట్ మైండ్ సెట్ ఉండాలి రూబీ. మరి కితనే లోగోं को जाना है, 1 ईयर में రూబీ जाना है. నెలకు 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు నెలకు ఇన్కమ్ రావాలి. ఎంతమంది ఆలోచన ఉంది నేను కూడా ఆర్సీఎం బిజినెస్ తోటి రూబీ హెచ్వర్ కావాలని? ఎంతమంది కోరిక ఉంది నేను రూబీ హెచ్వర్ కావాలని? ఆర్ యూ రెడీ? వావ్, గ్రేట్. హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి, హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకు భగవంతుడు తతాస్తున్నాడు పైన నుంచి. మీరు ఏది అడిగినరో మీరు 100% అది ఇస్తుంది. కానీ మీరు మైండ్ లో అయ్యండి నాకు రూబీ కావాలి. ఎస్, రెడ్డి సార్ గారు రూబీ, సుభాష్ పీలే సార్ రూబీ, గోపు శ్రవణ్ సార్ రూబీ, ప్రవీణ్ సార్ రూబీ, జయరాజ్ సార్ జీ రూబీ, ప్లస్ లక్ష్మయ్య సార్ రూబీ. ఎస్, నేను భగవంతుడికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, చెప్తున్నా. ఈ రూబీ, శ్రీనివాస్ గౌడ్ సార్ రూబీ, చంద్రకాంత్ సార్ రెండు చేతులతో రూబీ, ఆయం రూబీ అంటున్నారు సార్. కానూరు ప్రవళిక మేడం కూడా రూబీ, సావెల్ లావణ్య మేడం కూడా రూబీ అంటున్నారు. విజయలక్ష్మి మేడం కూడా రూబీ, గంగాజలం సార్ రూబీ, మానస మేడం గారు రూబీ, రాజర్పు శ్రీనివాస్ సార్ రూబీ, రాజేంద్ర పటేల్ సార్ రూబీ, శృతి మేడం కూడా రూబీ. ఎస్, 100%. శృతి మేడం గారు రూబీ 100%. సాయి శృతి మేడం కూడా రూబీ, మానస మేడం రూబీ. ఎస్, 100% సార్ రూబీ. అందుకోసం అంటే ఏదైతే కోరికుందో అది రిటర్న్ మనకి ఇస్తుంది. బస్ ఆప్కు చాయే రూబీ హోనా యా నహీ హోనా. రూబీ కావాలంటే మనం ఏమన్నా సార్ మనకు అనిపిస్తుంది రూబీ అనుకుంటే ఎంత అబ్బా ఇంతగా ఎట్లయితేనో. మనం ఎప్పుడు అనుకున్నామా హ్యాండ్రైజ్ మొబైల్ మనం వాడతామని? మనం అనుకోలే, కానీ ఈరోజు వచ్చింది. ఇలా బిగినర్, స్టార్టర్, ఓపెనర్, ఈగల్, రన్నర్, విన్నర్, స్టార్ ఏదైతుందో, ఈ రాయల్టీ ఏవైతుందో మీరు మెల్లగా కూడా నడిచిన ఒక రోజు మీకు రూబీ ఇచ్చేస్తుంది. మీకు రాయల్టీ టెక్నికల్ రాయల్టీ ఇచ్చేస్తుంది అంట. మొన్న గోపు శ్రవణ్ సార్ గారు చెప్పారు, కేవలం మీరు జాయిన్ అయ్యి రేపు మీరు పొద్దుడు దాకంటే రాయల్టీ అయిపోతుంది అంట. అసలు ప్రొడక్ట్ మన దగ్గర వస్తున్నాయి.
అందుకోసమే పెద్ద టార్గెట్ పెట్టాలి మన మైండ్ లో. రుబీ కావాలి. మరి రుబీ కావాలంటే ఏం చేయాలి సార్? మనం రుబీ కావాలంటే ఏం లేదు, రుబీ ఒక ఫార్ములా ఉంది, కానీ మాత్రం ఒకటి ఏమంటే దీనికోసం నేర్చుకున్నాలి. లర్న్ హైతో అర్న్ హై, లర్న్ హైతో అర్న్ ని. నేర్చుకున్నాలి కోసం అంటే ఈ యొక్క వీడియో నేను ఒకసారి చూపెడతా మీకు. ఎందుకోసం అంటే సార్ మనకు ఒక పాయింట్ చెప్పారు. आपको सक्सेस पसंद है? किस किस को सक्सेस पसंद है? और सक्सेस को क्या पसंद है? सक्सेस को स्पीड पसंद है। आपको सफलता पसंद है, सफलता को रफ्तार पसंद है। अगर धीरे धीरे आप आरसीएम करेंगे तो आरसीएम से मुश्किल कोई काम नहीं है, और स्पीड के साथ आप काम करेंगे तो आरसीएम से आसान कोई काम नहीं। ये मेरा 25 सालों का निचोड़ है। धीरे धीरे काम करते रहेंगे, मर जाएंगे, खप जाएंगे, कुछ नहीं होने का। आप भी परेशान, घर वाले भी परेशान, घर वाले भी परेशान, पड़ोसी भी, सब अपलाइन भी डाउनलाइन सब आपसे परेशान। स्पीड में काम करेंगे सारे आपसे खुश। तो 2026 की शुरुआत है, स्पीड के साथ में काम कीजिए। ఆలోచించండి. మనం అనుకుంటాం మెల్లగా నడుస్తున్నాము, నాకేం అవసరము, చేద్దాం కదా, చూద్దాం కదా అనుకున్నాం అనుకోండి, ఎవరు మనతోటి రారు. ఫాస్ట్ ఉంటేనే మన ఎంబడ జనాలు మన ఎంబడ వస్తారు. మనకి ఎవరైతే ఇప్పుడు ఈయన మాట్లాడిండో డాక్టర్ సురేందర్ వస్తారు కూడా ముందు కోటీశ్వర్ లేకుండే. ఒక రోజు ఆయనకు ఒక జైనింగ్ చేయాలా, బెంగళూరుకు వెళ్ళాలంటే టికెట్ కు పైసలు లేకుండేనంట. ట్రైన్ల టికెట్లు లేకుండా కింద కూర్చుండి 18 గంటలు జర్నీ చేశాడంట. ఇవాళ అసంటి వ్యక్తి నెలకు 60, 30 లక్షలు, 40 లక్షల రూపాయలు ఆర్సీఎం తోటి తీసుకుంటున్నారు. ఒక రోజు టికెట్ కూడా డబ్బులు లేకుండా ఆయన దగ్గర, కానీ కోరికలు మాత్రం పెద్దగా ఉండే. నేను చేస్తా సార్, నేను చేస్తా, నేను ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతా అని టార్గెట్ పెట్టి నడిచిండు, స్పీడ్ నడిచిండు. ఇవాళ ఆర్సీఎం బిజినెస్ సక్సెస్ ఉండు. స్లో. మీరు చూడండి సార్, మీరు బస్ స్టాండ్ లో వెళ్ళిన తర్వాత మీరు ఎటైనా నిర్మల్ వచ్చేది ఉంది అనుకోండి, బస్ స్టాండ్ లో 4 ఆటోలు అక్కడ ఉన్నాయి, 4 ఆటోలు అక్కడ ఉన్నాయి. కానీ ఏ ఆటో స్టార్ట్ అయిందో ఆ ఆటోలని అందరు కూర్చుంటారు. బంద్ ఉన్న ఆటోలు ఎవరు కూర్చుంటారు. ఫస్ట్ వెయిట్ ఏ ఆటో ఫస్ట్ పోతుందో ఆ దాంట్లోనే పోయి కూర్చుంటారు. నేను అర్ధగంట తర్వాత పోతా అమ్మ కూర్చుండు కదా అంటే ఎవరు కూర్చుంటేటోళ్ళు ఉంటారు. మనం అంటాం నేను మళ్ళీ చేస్తా బిజినెస్, మళ్ళీ చేస్తా అంటే ఎవరు మీ ఎంబడ రచ్చటోళ్ళు లేరు. కొన్ని రోజులు చూస్తారు, ఒక టైంలో మనం చేయంగా కూడా మనం వెనకబడ్డాం అనుకో, కానీ మన ఎంబడ రేపు అందరు ఆటోమేటిక్ చేంజ్ అయ్యి బయటకు వెళ్ళిపోతారు. అందుకోసం స్పీడ్ సక్సెస్ కావాలి. ఇవాళ #1 టీమ్ ఆఫ్ ఇండియాలో ఒక బ్రాండ్ పేరు వస్తుంది, సుభాష్ పేలియా సార్, గోపు శ్రవణ్ సార్ అసలు ఒక బ్రాండ్ పేరు వస్తుంది. ఒకసారి గట్టి క్లాప్స్. స్పీడ్ మాస్టర్ ఈజ్ ద గోపు శ్రవణ్ సార్. ఇంత చిన్న ఏజ్ లో ఈ లెవెల్ దాకా తీసుకెళ్ళిందంటే చాలా పర్ఫెక్ట్. కానీ ఇవాళైతే ఓన్లీ చిన్నగా ఉంది, ఇంకా రాబోయే ఫ్యూచర్ చాలా పెద్దగా. మొన్న మేము అందరం తోడు కూర్చున్నప్పుడు సార్ టార్గెట్ ఇస్తున్నాం, 100 టెక్నికల్ హెచ్ఓడి నా టీమ్ లా కావాలి సార్. నేను అప్పటిదాకా నేను ఈ సిస్టమ్ కు దూరం కాదు, 100 టెక్నికల్ నా డౌన్ లైన్ కావాలి, 100% వాళ్ళ ఎంబడితోటి ఉంటాను ఆలోచనతో ఆ కోరిక తీసుకొని వచ్చిండు. ఎంత పెద్ద పవర్ఫుల్. అందుకోసం అంటే రూబీగిన కావాలంటే మనకి బిజినెస్ లో ఒకటే పర్సన్, స్పీడ్ కావాలి. మనకు అవకాశం ఒకటేమంటే స్పీడ్ వెళ్ళగలిగే అవకాశం మనకి ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చిండు ఎస్ అత్రి సార్ గారు. ఒకటి గేమ్ చేంజర్. ఈ స్పీడ్ బిజినెస్ మనం తీసుకున్నాలంటే ఒక గేమ్ చేంజర్ అని ఒక వచ్చింది అన్నట్ల. ఎందుకోసం అంటే ఇలా మార్కెట్ లో మనకు ఇలా కొన్ని ట్రైన్ల ముందు లోకల్ ట్రైన్స్ వస్తుండే, మళ్ళీ సూపర్ ఫాస్ట్ ట్రైన్ వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు వచ్చింది బుల్లెట్ ట్రైన్. ఎక్కడైనా వెళ్ళాలంటే అక్కడే మన బుల్లెట్ ట్రైన్ ఉందా, అవైలబుల్ ఉందా అని చూస్తున్నారు అన్నట్లు. స్పీడ్ ట్రైన్ ఏది ఉందని చూస్తున్నారు. అలా మనకు స్పీడ్ ట్రైన్ మనకి బిజినెస్ లో ముందట వెళ్ళగలిగి గేమ్ చేంజర్ మే అనేసి క్యా ఫైదా. గేమ్ చేంజర్ ఉంది. మరి గేమ్ చేంజర్లు వస్తున్న వల్ల లాభమేమో. గేమ్ చేంజర్లు ఎవరైతే వస్తారో వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్ నేర్పుతారంట. గేమ్ చేంజర్లు ఎవరైతే వస్తారో ప్రజెంటేషన్ స్కిల్ నేర్పుతారంట, రిటైల్ స్కిల్ నేర్పుతారంట. ఎవరైతే 5000 PV పర్సనల్ ఐడి మీద గేమ్ చేంజర్ మీద ఎవరైతే వస్తారో వాళ్ళకి 3 స్కిల్ నేర్పుతారంట. ఈ 3 స్కిల్ మార్కెట్ లో గిన్న కావాలంటే వేలు పెట్టిన తర్వాత కూడా దొరికేది గ్యారెంటీ లేదు. మార్కెట్ మీరు చూడండి, చూడండి, ఇతను ఒక వ్యక్తి ఓన్లీ ప్రజెంటేషన్ స్కిల్ నేర్పదల కోసం 19,000 రూపాయలు, 30,000 రూపాయలు, 45,000 రూపాయలు తీసుకుంటున్నాడు. అక్కడ ఒకటే స్కిల్ నేర్పదల కోసం. కానీ అదృష్టం ఒకటి ఏమంటే మనకి ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్, ప్రెజెంటేషన్ స్కిల్ ప్లస్ రిటైల్ స్కిల్. దీంట్లో కేవలము 5,000 PV ఫిబ్రవరి మంత్, ఈ మంత్ లో ఎవరైతే 5,000 PV చేసుకుంటారో ఈ స్కిల్ ఆ క్లబ్ లో మనకి ఎంట్రీ చేస్తారంట. 5,000 PV మార్చ్ లో మనం 10,000 PV కింద కంప్లీట్ చేసుకున్నామా, ఈ స్కిల్ కంటిన్యూ పర్చేస్. దీని మీద కమ్యూనికేషన్ స్కిల్, ప్రెజెంటేషన్ స్కిల్, రిటైల్ స్కిల్, ఈ 3 స్కిల్ అక్కడ నేర్పుతున్నారు. ఈ 3 స్కిల్ కింద మీ దగ్గర వచ్చినాయి అనుకోండి, ఇండియాలో మీరు ఎక్కడైనా కూర్చున్న బిజినెస్ మీ చేతిలో వస్తుంది. మన దీంట్లో ఏదన్నా ఒకటి తక్కువ ఉన్నా కూడా మన మార్కెట్ లో సక్సెస్ కాలేదు. మన దగ్గర కమ్యూనికేషన్ చాలా ఉంది కానీ ప్రెజెంటేషన్ లేదు.
జనాలతోటి మంచిగా మాట్లాడుతున్నాం, కానీ ప్రజెంట్ చెప్పొస్తలేదు బిజినెస్ గురించి. మన దగ్గర చెప్పొస్తుంది, రిటైలర్ వస్తలేదు, మన దగ్గర సామాన్ అమ్మడం వస్తలేదు, టెక్నిక్ వస్తలేదు. కొందరు ఈ టీంలోనే కొందరు 1000 రూపాయలు అమ్మదలికి ప్రాబ్లం ఉంది, కొందరు 10,000 రూపాయలైతే ఈజీ అమ్మేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ దగ్గర రిటైల్ స్కిల్ ఉంది, జనాలతో మాట్లాడే స్కిల్ వచ్చింది. అందుకోసం అక్కడ అది మెయిన్ ఇంపార్టెంట్ దొరికింది. అందుకోసం నా ఒపీనియన్ ఏమంటే #1 టీమ్ ఆఫ్ ఇండియాలో మనం ఫాస్ట్ టీమ్ మన దగ్గర ఉంది. అందుకోసం ఈ క్లబ్ లో మీరు వచ్చేయండి. 5000 పీవీ మీరు ఎట్లని మీ పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు మీరు జాయిన్ అయ్యారు కదా, మీ ఐడి మీద ఒక 5000 పీవీ కాకపోతే మీ పక్క వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ మీ ఐడి మీద ఇప్పియండి. జాయిన్ కాని వెళ్ళే వరకు మీ ఐడి మీద ఒక 200 500 రూపాయల సామాన్ ఇప్పియండి, 1000 రూపాయల సామాన్ ఇప్పియండి. కానీ మీరు ఈ క్లబ్ లో వచ్చేయండి. 5000 పీవీ ఈ మంత్, నెక్స్ట్ మంత్ 10,000, నెక్స్ట్ మంత్ లో మనం అంటే ఇయర్ లో 2 టైం మనం ఇలా యాడ్ అయినామంటే మనకి ఈ క్లబ్ లో ఎంట్రీ చేసేస్తున్నారు. ఈ క్లబ్ లో అయిపోయిందంటే 2026 డిసెంబర్ వరకు ఈ క్లబ్ లో మనం ఎంట్రీ అయిపోతుంటాం. దానికోసం ఈ కంటిన్యూ ఫోకస్ ఒకటి ఏమంటే ఈ క్లబ్ లో రాదలిగేదో డబ్బులు కట్టే అవసరం లేదండి సార్. ఏదో 10,000 20,000 లక్ష రూపాయలు కట్టే అవసరం లేదు. 3 స్కిల్ నేర్పుతున్నాం మీకు ఒక 10,000 ఇవ్వండి అని అడుగుతలేదు. ఆర్సీఎం ఏమంటుందంటే మీ ఇంట్లో నిత్యావసర సరుకులు మంచి క్వాలిటీ ప్రొడక్ట్ మా దగ్గర ఆర్సీఎం లో తీసుకోండి. ఆర్సీఎం లో ప్రొడక్ట్ నచ్చిన తర్వాత మీ చుట్టాలు బంధువులు ఎవరుతున్నారో వాళ్ళకు మీ కార్డు మీద ఇప్పియండి. ఇది ఇచ్చిన వల్ల మనకు లాభం ఏమో ఫస్ట్ చూడండి. ఈ ఏజ్ చూడండి, ఈ అమ్మమ్మ ఏజ్ చూడండి, ఈమె 58 సంవత్సరాలు. కానీ ఈమెది కూడా ఈమెకి అంటే అంటామా అమ్మమ్మ అంటామా? ఏమంటామండి? అమ్మాయి అంటారు సార్. అమ్మాయి అంటారు, ఆంటీ కూడా అమ్మాయి అంటాం మనం. ఆమెది కూడా 58 సంవత్సరాలే, ఈమె కూడా 58 సంవత్సరాలే. మరి ఆలోచించండి, ముంగడ కనబడంగానే ముంగడ ఈమె 58 సంవత్సరాలు ముసలమ్మ గారు ఎటు పోయినావు అడుగుతాం. ఒక నెల ఈ ఏజ్ వాళ్ళకి అక్క ఎటు పోయినావు అని అడుగుతారు. ఆ వాల్యూ చూడండి ఎంత పర్ఫెక్ట్. అందుకోసం అంటే మనం కూడా ఇలా ఉండాలనంటే మనం కూడా మంచి ఫుడ్ తినాలి. ఈమె ఎందుకు 58 సంవత్సరాలు ఈ ఏజ్ ఇట్లా వెళ్ళిపోయింది? ఎందుకు? కారణమేమో ఈమె ఈ ఏజ్ లో ఎందుకు ఇట్లా ఉంది? దాని రీజన్ ఒకటే, మెయిన్ బేస్ ఒకటే ప్రాబ్లం, మల్టీవిటామిన్ న్యూట్రిషన్ ఈమె తింటుండే, ఫుడ్ మంచిగా తింటుండే. కానీ మన చాలా మంది ఏమనుకుంటారు, ఈమెకి ఏం సార్ చాలా డబ్బులు ఉన్నాయి, ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి, అందుకోసం ఆమె మంచి న్యూట్రిషన్ తిన్నది, ఆమె మంచిగా ఉంది. కానీ ఈమె దగ్గర డబ్బులు లేకుండా అనుకుంటున్నాం. సరే ఈమె కన్నా ఎక్క డబ్బులు ఈమె పెట్టిందచ్చు, కానీ అదృష్టం మనకి ఏమంటే ఈమె లాగా ఉండదాని కోసం మనకు అవకాశం ఒకటి వచ్చింది. ఆర్సీఎం లో మల్టీవిటామిన్ న్యూట్రిషన్. ఆమె ఏదైతే న్యూట్రిషన్ టాబ్లెట్స్ ఏవైతే 3,000 5,000 10,000 20,000 రూపాయలు ఖర్చు పెడుతుండే కదా, మన దగ్గర కేవలం 300 400 500 1000 రూపాయలలో వచ్చేస్తున్నాయి. అలా ఉండాలంటే మనకి ఒక అవకాశం మన దగ్గర ఉంది. వీళ్ళు మన దగ్గర ఆర్సీఎం లో చూడండి, ఈమె ఒక వ్యవసాయం చేసే ఆమె, కానీ ఆర్సీఎం లో జాయిన్ అయిన తర్వాత ఈమె కంటిన్యూ ఆర్సీఎం ప్రొడక్ట్ వాడింది. ఈమె చూడండి చేంజ్. మీరు కూడా ఇక్కడ చూస్తున్నారచ్చు, ఒక 6 నెలల కింద మనం ఎలా ఉండే, ఇవాళ ఎలా ఉన్నాం. ఇవాళ ఫోటో తీసుకొని ఉంచండి, ఒక 5 సంవత్సరాల తర్వాత మీ ఫోటో మళ్ళీ మీరే చూడండి, నేనేనా అనుకుంటారు మీరు ఒకరోజు. కానీ మాత్రం 100% ప్రొడక్ట్ ఆర్సీఎం యూజ్ చేయాలి. అందుకోసం బెస్ట్ అంటే ఆర్సీఎం గేమ్ చేంజర్ ఒక ఎంట్రీ మంచిగా ఉంది. మరి ఆర్సీఎం లో గేమ్ చేంజర్ లో వద్దామా? ఆర్ యు రెడీ? రెడీ. గేమ్ చేంజర్ లో వద్దామా? ఎస్. గేమ్ చేంజర్ లో రావాలనంటే ఒకటే బస్, కేవలం మన పర్సనల్ ఐడి మీద 5000 పీవీ పర్చేజ్ చేయండి. ఇప్పుడు లాస్ట్ మంత్ మనకు టైం ఉంది. దీంట్లో మనకి గేమ్ చేంజర్ వచ్చిన తర్వాత వర్క్ ఏం చేస్తుందండి, ఈ గేమ్ చేంజర్లు వచ్చిన వల్ల 5000 పీవీ మంత్లీ, 10,000 ఇయర్లీ, 2 టైం, ఒకసారి మార్చ్ లో ఇంకోసారి సెప్టెంబర్ లో. 10,000 పీవీ కౌంట్ కి నన్ను వచ్చిరంటే మీకు ఆటోమేటిక్ గేమ్ చేంజర్ క్లబ్ లో ఎంటర్ అయిపోతున్నారు. ఈ గేమ్ చేంజర్లు ఎంటర్ అయిన వల్ల మేక్ ద డూప్లికేబుల్ మీరు సెటప్ అవుతారు, మీ టీమ్ లో మల్టిప్లై సెటప్ అవుతారు, గేమ్ చేంజర్ సెటప్ అయిపోతాను అట్లా. అందుకోసం ఇక్కడ ఒక వర్డ్ చెప్పారు, విచ్ విల్ ద ఫోకస్ దట్ విల్ ఇన్ రాజ్, జో ఫోకస్ కరేగా వహీ బడా హో జాయేగా. దేని మీద మీరు ఫోకస్ చేస్తారో అదే మీకు రిటర్న్ వస్తుంది. మీరు రోజు 2,000 రూపాయల సామాన్ జాయినింగ్ చేయమంటే 2,000 రూపాయల సామాన్ అంటున్నారు కదా, 2,000 కొంటాడు అతను. కానీ సిస్టమ్ లో 5,000 రూపాయలు రేపు వచ్చింది అనుకోండి, రేపు 5,000 గురించి మాట్లాడతాం మనం. అందువల్ల దేని మీద అయితే మీరు ఫోకస్ చేస్తారో అదే మీకు రిటర్న్ వస్తుంది. విచ్ విల్ బి ప్రమోట్ దట్ విల్ బి హబ్ ఇన్ లార్జ్. దేని మీద అయితే మీరు ప్రమోట్ చేస్తారో అదే మీకు రిటర్న్ ఇస్తుంది అన్నట్ల. అందుకోసం మీ టీంలో మనం ఎక్కువ ప్రమోట్ చేయాలి, ఎక్కువ దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఆటోమేటిక్ సెటప్ అవుతుంది. దేని మీద అయితే మీరు ఫోకస్ చేస్తారో, దేని మీద అయితే దానికి సెలబ్రిటీ చేస్తారో అదే మీకు సెలబ్రిటీ అప్డేట్ అవుతుంది. సెలబ్రిటీ చేయండి దాని గురించి. ఎవరైతే డైమండ్ క్లబ్ వస్తారో, ఎవరైతే గేమ్ చేంజర్లు వస్తారో వాళ్ళకి వెంటనే సెలబ్రేట్ చేయండి. అప్పుడు 100% బిజినెస్ లేదు. హౌ టు వర్క్ ఏం చేస్తుంది? ఏం లేదండి, మీరు ఎట్లయితే జనవరి ఫిబ్రవరి మార్చ్ కంపెనీ ఏం చేసిందంటే, జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ 3 నెలలు కంటిన్యూ ఫోకస్ లా. యాక్చువల్లీ జనవరి వెళ్ళిపోయింది, ఫిబ్రవరి కూడా వెళ్ళిపోయింది, లాస్ట్ 2 డేస్ ఆగిపోయినాయి. ఈ ఫిబ్రవరిలో మనం జాయిన్ అయిన తర్వాత మనం ఈ క్లబ్ లో వచ్చినామంటే మన టీంలో లింక్ అండి.
ఏ లెగ్ ఆన్ బి లెగ్ లా మంచికి ఒక 10 మందికి తయారు చేయండి. 10 మందికి వాళ్ళకు కూడా సేమ్ ఈ సిస్టంలో తీసుకురండి. మనం ఒక్కళ్ళు వర్క్ చేస్తే కాదండి, మన టీంలో జనాలకు వర్క్ చేపిస్తేనే బిజినెస్ అవుతుంది. అందుకోసం వాళ్ళకు కూడా సేమ్ 10,000 పీవీ చేయించారంటే 5,000 పీవీ చేయించారంటే 5,000 ఇంటూ 10 మంది అంటే 50,000 బిజినెస్ వస్తుంది. 50,000 బిజినెస్ వచ్చిందంటే మీరు ఇదే మంత్ లో మీరు సీదా స్టార్టర్ బిజినెస్ లో మనం అప్డేట్ అయిపోతున్నాం. దీని మీద అదే కింద మనం ఏప్రిల్ మే జూన్ ఇది ఒకటే నెల కోసం కాదు, ఇది ఒకటి మార్చ్ కోసం టార్గెట్ కోసం కాదు. మళ్ళీ నెక్స్ట్ మంత్ మీ ప్లానింగ్ ఏమైతే అంటే ఈ 10 మందికి ఈ స్కిల్ నేర్పినాం అనుకోండి, ఈ 10 మంది రేపు 10 మందికి కన్వర్ట్ చేస్తే రేపు 100 మంది మీ కింద సెటప్ అవుతారు. ఏప్రిల్ మే జూన్ వరకు మనకు 100 మంది అయిపోయారంటే మనకి ఈ సిస్టమ్ నుంచి 5,000 రూపాయల పర్చేజ్ చేస్తే 5 లక్షల బిజినెస్ అయిపోతుంది. మనం 100% ఇయ్యాల మనం బిగినర్ ఉండవచ్చు, కానీ జూన్ జూలై వరకు 100%, మే జూన్ వరకు 100% రాయల్టీ వెళ్ళిపోవచ్చు. మనం ఈ మంచి అవకాశం మనకు ఉంది. మళ్ళీ కూడా జూలై ఆర్ ఆగస్ట్ సెప్టెంబర్ 10,000 మనం పర్సనల్ ఐడి మీద ఈ 10 మందికి 100 మందికి కన్వర్ట్ చేస్తే 1000 మంది కన్వర్ట్లు అవుతున్నారు. ఈ 1000 మంది 5,000 రూపాయల పీవీ పర్చేజ్ చేశారంటే సీదా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు 100% టెక్నికల్ కావచ్చు. మనం ఈ టెక్నికల్ రాదల కోసం మాకు 10 సంవత్సరాలు కలిగింది. మాకు ఇదంతా ముందు లేకుండే, కానీ అవకాశం ఇప్పుడు ఏమంటే ఈ అవకాశం మనకు దొరుకుతుంది. దానికోసం మనకి మంచి ఆపర్చునిటీ ఉంది. దానికోసం జనాలకి దీంట్లో తీసుకురండి. నెక్స్ట్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ 1000 మంది ఇంటూ 10 మందికి కన్వర్ట్ అయిపోయారు అంటే 10,000 మంది గేమ్ చేంజర్లు వస్తారు. ఈ 10,000 మంది మంచిగా ఒక 5,000 సరుకులు కొన్నారంటే పీవీ ఏంటంటే మనకు 2.5 కోట్ల బిజినెస్ అవుతుంది. ఈ 2.5 కోట్ల బిజినెస్ ఏంటంటే రూబీకి బిజినెస్ ఎంత కావాలి? ఇటు కోటి రూపాయల బిజినెస్, ఇటు కోటి రూపాయల బిజినెస్, 2 కోట్ల బిజినెస్. 50 లక్షలు డిలేడ్ కానీ కొందరు కొన్నారు, కొందరు అందరు రారు, కానీ 50 లక్షలు వెళ్ళని 2 కోట్ల మంది కూడా 2 కోట్ల బిజినెస్ మన కింద అయింది అనుకోండి, మనం సీదా మనం రూబీ అచీవర్ అయిపోతున్నాం. డిసెంబర్ వరకు రూబీ వెళ్ళగలుగుతాం, కానీ దీని మీద ఫోకస్ చేయండి. కానీ మనం దిమాగ్ పెట్టినాం అనుకోండి ఎట్లా అవుతుంది అట్లా అన్న మనకు ఎట్లా కాదు, చెప్తూ పోయినామంటే 100% అవుతుంది. అందుకోసం ఈ మంచి అవకాశం ఉంది, దాని మీద మంచి ఫోకస్ చేయండి, ప్లాన్ చేయండి. బస్ ఏం లేదు, ఆర్సీఎం గేమ్ చేంజర్లో ఒకటి మనకు అప్డేట్ చేసింది సార్. 2026లో నంబర్ 1 టీమ్ ఆఫ్ ఇండియాలో ఒక బ్రాండ్ టీం ఒకటే కేవలం నంబర్ 1 టీం, క్యూంకి గ్రోత్ సర్టిఫికెట్ ఆఫ్ నికాలా సర్ దీనే పేరు ఉంది గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ దీంట్లో వచ్చిన వాళ్ళు ఏమైతుందంటే మనకి ఎవరైతే 5,000 పీవీ చేస్తారో వాళ్ళకి ఇక్కడ గేమ్ చేంజర్లు ఎంటర్ అవుతారు. కానీ మార్చిలో ఎవరైతే 10,000 పీవీ చేస్తారో గేమ్ చేంజర్ క్వాలిఫై అయిపోతారు. గేమ్ చేంజర్ ఎవరైతే క్వాలిఫై అయిపోయారంటే దీంట్లో ఒకటి ఏం స్పెషల్, ఒకటి సెలబ్రేషన్ ప్రోగ్రామ్ పెడుతున్నారు. సెలబ్రేషన్ ప్రోగ్రామ్ ఉంది దానిలో. ఆ సెలబ్రేషన్ ప్రోగ్రామ్ లో ఏమైతుందంటే ఎవరైతే 5,000 పీవీ చేస్తారో వాళ్ళకి ఎంట్రీ ఫ్రీ దొరకదు, ఓన్లీ ఎంట్రీ దొరుకుతుంది, దాంట్లో టికెట్ ఉంటుంది. కానీ ఎవరైతే గేమ్ చేంజర్లా 5,000 10,000 పీవీ వేసుకొని ఎంటర్ అయిపోయారు అనుకో మార్చిలో, వాళ్ళకి అక్కడ సాల్ మే కమ్ సే కమ్ 2 బార్ సెల్ఫ్ ఐడి పర్ పర్చేస్ కరే ఎంట్రీ ఫ్రీ ఉంది. అక్కడ మినిమం ఓపెనర్ కావాలి. అక్కడ ఒకటి ఏమంటే డ్రెస్ కోడ్ కంపల్సరీ అప్డేట్ అవుతుంది. ప్లస్ బిజినెస్ గ్రోత్ చేయాలని ఆపర్చునిటీ ఉంది. ప్రతి నెలలో ఇది మనకు ఆపర్చునిటీ. మనకి సాల్ మే కమ్ సే కమ్ 2 గేమ్ చేంజర్ ఈవెంట్ హోయిగా. ప్రతి సంవత్సరం 2 సార్లు గేమ్ చేంజర్ ఈవెంట్ అవుతుంది మన దగ్గర. ఎక్కడైతే ప్రోగ్రామ్స్ అవుతుందో అక్కడ మీరు 100% మీరు सक्सेस. गेम चेंजर ट्रेनिंग होंगे जिनमें लीडर की एंट्री फ्री होगी, लेकिन ट्रेनिंग से पहले वाले महीने में 10,000 पीवी होना जरूरी है. అంటే మనం ఈ ఎంట్రీలో ఈ ప్రోగ్రామ్ లో రావాలంటే ఏం చేయాలి? 10,000 రూపాయల పీవీ మన పర్సనల్ ఐడి మీద చేయాలి. మార్చిలో ఎవరైతే 10,000 పీవీ చేస్తారో ఈ ట్రైనింగ్ ఎంట్రీ ఫ్రీ ఉంది. కానీ ఎవరైతే ఓపెనర్ అండ్ అబవ్ ఎవరైతే అవుతారో వాళ్ళకి ఒక స్పెషల్ ఆఫర్, ఒకటి సెలబ్రేషన్ ఉంది. సోలాపూర్ లో ఒక సెలబ్రేషన్ ప్రోగ్రామ్ ఉంది, నిర్మల్ లో ఒక సెలబ్రేషన్ ప్రోగ్రామ్ ఉంది, యవత్మాల్ లో సెలబ్రేషన్ ప్రోగ్రామ్ ఉంది, హైదరాబాద్ లో సెలబ్రేషన్ ప్రోగ్రామ్ ఉంది, అమరావతిలో సెలబ్రేషన్ ప్రోగ్రామ్ ఉంది, చంద్రపూర్ లో కూడా ఉంది, బీదర్ లో కూడా ఉంది, ప్లస్ అల్లపల్లిలో ఉంది, ప్లస్ ఇక్కడ ఈ ప్రతి జాగలో ఉంది. ఇన్ని ప్లేస్లలో మనకు సెలబ్రేషన్ ప్రోగ్రామ్ చేయబోతున్నారు. ఎవరైతే 5,000 పీవీ చేసిరా వాళ్ళకి స్టేజ్ మీద సెలబ్రేషన్, 10,000 పీవీ చేసిరంటే వాళ్ళకు ఒక బిగ్ సెలబ్రేషన్ అవుతుంది. కానీ స్పెషల్ ఒకటి ఏమంటే దాంట్లో ఒక స్పెషల్ ఆఫర్ అంటే ఇలా గేమ్ చేంజర్ ఒకటి 3 స్కిల్ నేర్పదల కోసం ఈ ట్రైనర్స్ వస్తున్నారు. అక్కడ కేసీ ఛాబ్డా సార్ గారు, ఇతను ఎవరైతే ఉన్నారో కేసీ ఛాబ్డా మన కంపెనీ ఫౌండర్ వల్ల అన్న కేసీ ఛాబ్డా సార్ గారు, ఈయన ట్రైనింగ్ ఈ వ్యక్తికి మనం వినుకున్న కూర్చున్నాం అనుకో మన రోజు ఎటు వెళ్ళిపోయిందో మనకు అర్థం కాదు. అంత మంచి నాలెడ్జ్ ఇస్తాడు అన్నట్లు, అంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇస్తాడు. అక్కడ ఎస్ అత్రి సార్ గారు వస్తున్నారు, మరి డాక్టర్ రాజేంద్ర సోని సార్ గారు వస్తున్నారు ఆ ట్రైనింగ్ కోసం స్పెషల్. బస్ ఒకటి ఏమంటే 5,000 పీవీ మనం దాంట్లో ఎంట్రీ చేసుకున్నారు. కానీ మార్చ్ మంత్ లో 10,000 పీవీ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు ఒక మెడల్ కూడా అప్డేట్ అవుతున్నారు. ఎవరైతే 5,000 పీవీ చేస్తారంటే గేమ్ చేంజర్ 10,000 పీవీ ఎవరైతే చేస్తున్నారో 10,000 పీవీ ఓపెనర్ కి నేచర్ ఏంటంటే వాళ్ళకు ఒక గేమ్ చేంజర్ ఒకటి మెడల్ వస్తుంది, ప్లస్ మళ్ళీ ఒకటి ట్రాఫీ కూడా వస్తుంది.
అందుకోసం ఈ మంచి ఆపర్చునిటీ మనకు ఉంది. నెక్స్ట్ మంత్ 100% మన టీంలో ఎక్కువ ఓపెనర్ అండ్ స్టార్ వరకు మనం ఇలా ఎక్కువ వాళ్ళకి తీసుకురావాలి. ట్రాఫీ సెలబ్రేషన్ అక్కడ అవైలబుల్ ఉంది. బస్ మై బనూంగా గేమ్ చేంజర్, మై బనాంగా గేమ్ చేంజర్. ఈ మంచి ఆపర్చునిటీ మనకు ఉంది. ఎందుకోసం అంటే ఇది చాలా మంది హిందీలో ఉన్న వల్ల నేను దీనికి మళ్ళీ తెలుగుల కోసం దీనికి మళ్ళీ నేను మీతో మాట్లాడుతున్నా. మీకు అందరికి తెలుసు గేమ్ చేంజర్, కానీ గేమ్ చేంజర్ ఎందుకు చేస్తున్నారో కొందరు తెలుస్తలేదు. ఇప్పటికి కూడా అర్థమవుతలే గేమ్ చేంజర్ అంటే ఏం. గేమ్ చేంజర్ అంటే ఏం లేదండి, సెలబ్రేషన్ ప్రోగ్రామ్. సంవత్సరంలో ఒక్కసారి సెలబ్రేషన్, 2 సార్ల సెలబ్రేషన్ అవుతుంది. ఈ సెలబ్రేషన్ లో బెనిఫిట్ ఏమైతే తెలుసా, మనం కూడా ఎనర్జీ వస్తుంది, మన ఫ్యామిలీ లోపల కూడా ఎనర్జీ వస్తుంది, మన పిల్లలకు కూడా ఎనర్జీ వస్తుంది. మా మమ్మీ పాప వాళ్ళు ఎంత మంచి సెలబ్రేట్లు ఉన్నారని. అందుకోసం అంటే అక్కడ సెలబ్రేషన్ ఎవరైతుందంటే ఎవరైతే 10,000 పీవీ చేస్తారో, ఓపెనర్ అండ్ అబోవ్ పైన పోతారో, ఓపెనర్ గాని, ఈగల్ గాని, రన్నర్ గాని, విన్నర్ గాని, స్టార్ గాని ఎవరైతే అవుతారో వాళ్ళకు మెడల్ తోటి ప్లస్ ట్రాఫీ తోటి అక్కడ స్టేజ్ మీద పిలిపించి వాళ్ళకు ఒక ట్రాఫీ సెలబ్రేషన్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గరనే సెలబ్రేషన్ చేస్తున్నాం, కానీ ఇక్కడ 100 మంది 1000 మంది ముంగట మన సెలబ్రేషన్ అవుతారు. అట్లా అందులో గేమ్ చేంజర్ అని ఒక క్లబ్ ఉంది. కానీ ఇంకొక గుడ్ న్యూస్ ఒకటి ఏమంటే, ఎవరైతే గేమ్ చేంజర్ లో 10,000 పీవీ మార్చ్ లో చేసుకుంటారో వాళ్ళకు 2 days 2 night 3 days గేమ్ చేంజర్ లీడర్ టూర్ అని గోవా టూర్ ఉంది అన్నట్ల. ఒక టూర్ ఉంది గోవా టూర్ లో. ఆ గోవా టూర్ లో గేమ్ చేంజర్ కావాలంటే దాంట్లో కేవలం 10,000 పీవీ పర్చేజ్ చేసిన వాళ్ళకే గేమ్ చేంజర్ ఎంట్రీ చేస్తారంట. గోవా టూర్ ఒక్కసారి గోవా వెళ్ళి చూసిన తర్వాత మీరు అంటారు, అరే లైఫ్ ఎలా ఉంది గోవా. మనం పర్సనల్ గోవా వెళ్ళింది వేరా, కానీ వీళ్ళతోటి వెళ్ళింది వేరా. గేమ్ చేంజర్ ఇలా అక్కడ గోవాలో అక్కడ సెలబ్రేట్ వాళ్ళ ఎంజాయ్ చేయదల కోసం అవకాశం మనకు దొరుకుతుంది. అక్కడ ఓన్లీ గేమ్ చేంజర్, వేరే వాళ్ళకి ఎంట్రీ లేదండి. అక్కడ ఓన్లీ గేమ్ చేంజర్ అక్కడ. బస్ ఒక్కటే, ఈ గేమ్ చేంజర్ గోపు శ్రవణ్ సార్ టీంలో ఎంతమంది ఈ టీంలో రావాలని ఆలోచన, ఎంతమందికి ఉంది ఈ గేమ్ చేంజర్ రావాలి, నేను కూడా ఈ గేమ్ చేంజర్ రావాలి, నా టీం కూడా గేమ్ చేంజర్ తీసుకురావాలని ఎందరికి కోరిక ఉంది సార్? ఎందరు ముందట వస్తున్నారు, నా టీం కు ముందట తీసుకొస్తా, నేను సక్సెస్ చేసి చూపెడతా, నేను జనాలకు ఎందరో జీవితాలు కాపాడతా అని ఎందరికి ఉంది. ఎస్ మై బనూంగా గేమ్ చేంజర్, మై బనాంగా గేమ్ చేంజర్. మనం గేమ్ చేంజర్ కావాలి, మన పరిచయం ఉన్న వాళ్ళ గేమ్ చేంజర్ చెప్పి. వావ్, గ్రేట్. కొందరికి హ్యాండ్ రైజ్ చేయరాదచ్చు, కొందరికి ప్రాబ్లం ఉండొచ్చు, కానీ మెసేజ్ రాయొచ్చు, ఐఎమ్ గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ మీరు 100%. గేమ్ చేంజర్ అంటే ఏమండి, ఈ నెలలో 5,000 పీవీ మీరు మీ టీంలో చూడండి. ఎవరైతే 500 పీవీ చేశారా, ఎవరైనా 3,000 రూపాయల పీవీ అయిందా, వాళ్ళకి ఇంకొక 2,000 రూపాయల పీవీ కంప్లీట్ చేయండి. అలా కంప్లీట్ గా 5,000 అయిపోయిందంటే ఐఎమ్ గేమ్ చేంజర్ ఎంటర్ అయిపోతాం. ఎందుకోసం అంటే మనం ఒక్కళ్ళు గేమ్ చేంజర్ వస్తే మనకి బిజినెస్ రాదండి. మన టీంలో జనాలకు ఎక్కువ గేమ్ చేంజర్ ఇస్తేనే మనం ఫాస్ట్ లా స్పీడ్ లో మనం రాయల్టీ టెక్నికల్ రూబీ వెళ్ళగలుగుతాం. మనం అందుకోసం మనం గేమ్ చేంజర్ రావాలి, మన టీం కూడా గేమ్ చేంజర్ తీసుకురావాలి. తీసుకొద్దామా? ఎస్ గేమ్ చేంజర్ తీసుకురావాలి, మంచి అవకాశం. బస్ ఒకటి ఏమంటే మన టీంలో అందరికి సర్చ్ చేసి చూడండి, ఈ ఒక్క 2 రోజులు మనకు అవకాశం ఉంది గేమ్ చేంజర్ తీసుకొచ్చాడు. ఈ గేమ్ చేంజర్ కి ఇంకా మల్టిప్లై చేయడం కోసము నెక్స్ట్ మంత్ ఇంకా 5,000 ఎవరైతే ఈ మంత్ చేసారో వాళ్ళకి నెక్స్ట్ మంత్ 10,000 పీవీ ఎట్లా ఇవ్వాలి, దీని గురించి స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదల కోసం మన భీమ్గల్ కు తెలుగులో స్పెషల్ ఒక పవర్ఫుల్ లీడర్, స్టార్ పర్ల్ పిన్హెచ్వర్ ఉన్న వ్యక్తి గడిల శ్రీనివాస్ రెడ్డి సార్ గారు మన దగ్గర భీమ్గల్ కు వస్తున్నాడు. మీ పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ మీటింగ్ కింద తెలుగులో మనం ఇప్పటిదాకా అక్కడ చూసినాం సార్ తెలుగు, మనం బయట పోతే హిందీ మీటింగ్ అంటున్నాం. అందుకోసం మన అదృష్టం ఒకటి ఏమంటే మన తెలుగు మీటింగ్స్ అవుతుంది. ఈ గేమ్ చేంజర్ కోసం కరీంనగర్ లో కూడా కేవలం మనం భీమ్గల్ ఒకటే పట్టుకోకండి, ఒకటి నిజామాబాద్ పట్టుకోకండి, ఒకటే జాగాలో ఉన్నామంటే ఎప్పుడైనా మనం మైనస్ కావచ్చు. అందుకోసమే మన కరీంనగర్ లో మనకెవరు లేరచ్చు, కానీ మన టీంలో ఎవరైనా కరీంనగర్ ఎవరైనా ఉన్నారా, లింక్ అండి టీంలోకి వెళ్ళి కరీంనగర్ లో జాయిన్ చేయండి. కరీంనగర్ సామాన్ కొంటాడు బిజినెస్ మనకి ఇడికి వస్తుంది. కేవలం మన కరీంనగర్ కాదు, ఆదిలాబాద్ లో కూడా మేము ఎవరైనా ఆదిలాబాద్ సరౌండ్ లో ఎవరైనా ఉంటే అక్కడ వైద్యనాథ్ సార్ గారు వస్తున్నాడు గేమ్ చేంజర్ గురించి మాట్లాడడం కోసం, అక్కడ కూడా సెటప్ అవుతుంది. పాండ్రకోడలు ఎవరైనా ఉంటే అక్కడ కూడా ఫోకస్ చేయండి. ఒకటే కేవలం ఇక్కడనే కాదు, మన అదృష్టం ఒకటి ఏమంటే ఇస్ ఇస్ నంబర్ 1 టీమ్ ఆఫ్ ఇండియా బ్రాండెడ్ లీడర్ మిస్టర్ గోపు శ్రవణ్ సార్, గోపు శ్రవంతి మేడం గారు ఒకసారి గట్టి క్లాప్స్. ఒకసారి మన ఏరియా నుంచే ఒక డెవలప్ లీడర్ అక్కడ ఒక మీటింగ్ ఇవ్వదల కోసం అక్కడ వెళ్తున్నారు, యంగస్టర్ లీడర్స్ అక్కడ వెళ్తున్నారు సార్. గ్రేట్, నేను చాలా ఆనందపడ్డా సార్. ఇంత మా పవర్ఫుల్ లీడర్ మా టీం నుంచి ఒక వ్యక్తి అక్కడ బయట స్టేషన్ కి ఒక మీటింగ్ వెళ్తున్నాడు. బస్ మీరు మీ పరిచయం ఉన్న ఎవరుంటే అక్కడ సరౌండ్ ఎవరైనా ఉన్నా, మెదక్లో కూడా ఎవరైనా మన చుట్టాలు బంధువులు ఉంటే వాళ్ళకి అక్కడ పంపించండి. అక్కడ మీ గేమ్ చేంజర్ తోటి సెటప్ అయిపోతుంది. అదే గేమ్ చేంజర్ తోటి మనకు సెటప్ మన జనాలతో సెటప్ కావచ్చు. ఇవాళ నేను ఈ బిజినెస్ తోటి స్ట్రాంగ్ అయిన కారణం నేను కేవలం ఒక నిర్మల్ దగ్గర బిజినెస్ లేదు, కేవలం నిజామాబాద్ లో బిజినెస్ లేదు,
ఒక ఆదిలాబాద్ లో బిజినెస్ లేదు, దాదాపు 18 స్టేట్లలో బిజినెస్ బిల్డ్ అయిపోయింది. 18 స్టేట్, నాకు నా విలేజ్ నుంచి పక్క వాళ్ళు కూడా ఎవరో నాకు తెలియదు, కానీ నేను ఒకళ్ళ రిలేషన్ తీసుకు జాయినింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా బిజినెస్ మల్టిప్లై అయిపోయింది. అదే సార్, థ్యాంక్ యూ, మీరు అందరూ వచ్చారు, చాలా ఆనందం. ఒకటేమంటే ఇవాళ ఒకటి టార్గెట్ తీసుకొని నా టీంలో నేను గేమ్ చేంజర్ అవుతా, నా టీంలో నేను గేమ్ చేంజర్ తయారు చేస్తా. మీరు ఎందరైతే మీ గేమ్ చేంజర్ మీ టీం తయారు చేసుకున్నారో మీరు అంత స్ట్రాంగ్ మీరు తయారవుతారు. మీ పక్క చైన్లలో ఎన్ని వాటర్ ఉన్నాయో ఎవరు చూడరు, మన చైన్లో ఎన్ని వాటర్ ఉన్నాయో అది మనకి పనికి వస్తుంది అన్నట్ల. పక్కోళ్ళు అందరూ జాయినింగ్ ఎందరు మంది అయ్యారు మనకు అవసరం లేదు, పక్కోళ్ళ టీంలో ఎంత గేమ్ చేంజర్ అయ్యారో అది ఇంపార్టెంట్ లేదు, మన టీంలో ఎంత గేమ్ చేంజర్స్ అయ్యారో అది ఇంపార్టెంట్. గేమ్ చేంజర్ కావాలి, మళ్ళీ మన కింద మెయిన్ ఇంపార్టెంట్ వైటల్ లెవెల్ మీద ఫోకస్ చేయండి, చిన్న చిన్న బిగినర్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. చిన్న బిగినరే రేపు ఈ బిజినెస్ టెక్నికల్ తీసుకుపోతారు. బిగినర్ మన టీంలో ఎక్కువ బిగినర్ పిన్ తీయండి. బిగినర్ కానీ, స్టార్టర్ కానీ, ఓపెనర్ కానీ, ఈగల్ కానీ, రన్నర్ కానీ, ఏ లెవెల్కి వస్తున్నారో ఆ లెవెల్కి మల్టిప్లై చేయండి. మన టీంకు ముందర తీసుకపోతేనే మనం ముందర తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సార్, చాలా ధన్యవాదాలు, మీరు అందరూ వచ్చారు, చాలా ఆనందపడ్డా. బస్ ఎవరికన్నా ఉంటే ఏమైనా డౌట్ ఉంటే మీరు నాకు ఫోన్ చేయండి, సార్కి ఫోన్ చేయండి, అప్లైన్ అందరికి ఫోన్ చేయండి. ఎందుకోసం అంటే డౌట్ లోపల ఉంచుకోకండి. అందుకోసం దీని గురించి ఇంకేమన్నా డిస్కస్ చేయాలా, ఇంకేమన్నా మీరు వ్యూస్ ఇవ్వాలంటే మీరు అందరూ నా టీంలో నేను గేమ్ చేంజర్ అవుతున్నా సార్, నా టీంలో ఇంతమంది గేమ్ చేంజర్ చేస్తున్నాను ఒక వాద ఇవ్వండి. మీరు ఎప్పుడైతే మీరు మాట్లాడితే మీ అప్లైన్ లో ఒక్కడ వెళ్తూ ఉంటారు, నా అప్లైన్కి అర్థమవుతుంది అని నా టీంలో ఒక్కరు స్ట్రాంగ్ ఉన్నారు, వీళ్ళంబడి నేను పని చేయాలన్న వాళ్ళ ఆలోచన వస్తుంది అన్నట్టు. అందుకోసం ఎందరు మంది మనకు ముందట రావాలని ఆలోచన ఉంది, ఎంతమంది గేమ్ చేంజర్ లా తీసుకురావాలని ఆలోచన ఉంది. అందుకోసం నేను ఈ మీటింగ్ కు కంటిన్యూ చేయదల కోసము, వీళ్ళకు వ్యూస్ తీసుకుందల కోసము నేను పవర్ఫుల్ లీడర్ ఇస్ #1 టీమ్ ఆఫ్ ఇండియా, బ్రాండెడ్ లీడర్, ఈ బిజినెస్ కు మంచి అప్డేట్ లీడర్ సార్, కంటిన్యూ బిజినెస్ కు బిల్డ్ చేస్తున్నాడు శ్రీనివాస్ గౌడ్ సార్ గారికి నేను ఇన్వైట్ చేస్తున్నా. అందరి వ్యూ తీసుకుందల కోసం మన శ్రీనివాస్ గౌడ్ సార్ గారిని గట్టి క్లాప్స్ తోటి నేను ఇన్వైట్ చేస్తున్నా. సార్ మీరు 100% మీ అందరి టీం నుంచి మొమెంటం చేయండి, అప్డేట్ చేయండి. నేను అందరు ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పేరుతో సార్ రాసుకొని మనం అందరికి కలిసి మెలిచి బిజినెస్ చేద్దాం. ఎందుకోసం అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసు లేకపోతే మార్గం లేదు. మనం చెప్పకపోతే మన బిజినెస్ లో ముందట రాదండి. అందుకోసం అంటే మీరు అందరు అలర్ట్ చేయండి. ఈ మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్న గ్రేట్ లీడర్ ఈజ్ #1 టీమ్ ఆఫ్ ఇండియా, బ్రాండెడ్ లీడర్ సాయిలత మేడం. మీరు నేను ఈ మీటింగ్ మీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నా, మళ్ళీ మీరు శ్రీనివాస్ గౌడ్ సార్కి ఇన్వైట్ చేయండి మేడం. వెల్కమ్, అన్మిట్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మాకు అందరికి విజన్ కూడా క్లియర్ చేశారు సార్ గేమ్ చేంజర్ గురించి. ఇన్వైటింగ్ యూ టు శ్రీనివాస్ సార్. సార్ వెల్కమ్ సార్. వెల్కమ్. అన్నా చెప్పే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఇంతకు ముందు కూడా ఈ అవకాశం నాకే వచ్చింది. సో థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్క విషయం చాలా అద్భుతంగా చెప్పారు సార్, మీకు చెప్పేంత లేదు, మాకు చాలా అద్భుతంగా చెప్పారు సార్. సో గేమ్ చేంజర్ గురించి 5000 PV చేయడం, అట్లాగే మార్చి నెలలో ప్లస్ మరి సెప్టెంబర్ నెలలో 10,000 PV ఇయర్లీ 2 టైమ్స్ చేయడం పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా 100% చేస్తాం, ఖచ్చితంగా 100% చేస్తాం సార్. అట్లాగే సార్ చెప్పిన దాన్ని మీకు ఎవరైనా సార్ మాట్లాడాలనుకుంటే, అంటే మీరు మన టీం లోపల ఎంత మందిని మనం గేమ్ చేంజర్ కు తీసుకొస్తున్నాం అనేది ఒక్కసారి మీరు చెప్పండి సార్. ఎవరైనా హ్యాండ్ రైట్ చేయండి సార్, హ్యాండ్ రైట్ చేయండి. ప్రవళిక మేడం గారు హ్యాండ్ రైట్ చేశారు సార్. ప్రవళిక మేడం అన్మిట్ చేయండి. ప్రవళిక మేడం గారు, వెల్కమ్. ప్రవళిక మేడం. సార్ దగ్గర మ్యూట్ చేయండి సార్, మైక్ సార్ ఇంకొక ఫోన్ ఉంది అక్కడ సౌండ్ వస్తుంది. ఎస్ మేడం, ఎంతమంది గేమ్ చేంజర్ మేడం ఇలా ఎలా అనిపించింది, ఏదో దాని వ్యూస్ మీరు చెప్పండి. వెల్కమ్. చాలా బాగుంది సార్ ఇవాళ మీ మీటింగ్, మీ మాటల్లో వినడం అనేది. ఈరోజు గేమ్ చేంజర్ గురించి చాలా బాగా చెప్పింది సార్. నాకు మీరు మొన్న భీమ్గల్లో చెప్పినప్పుడు ఈ 10,000 BVది అర్థం కాలేదు, కానీ ఇవాళ చాలా బాగా అర్థమైంది సార్. మా కింద చాలా మందిని కూడా ఈ గేమ్ చేంజర్ క్లబ్ లో జాయిన్ చేస్తూ మళ్ళీ గోవా ట్రిప్ కూడా అచీవ్మెంట్ చేయాలని అనుకుంటున్నాను.
Yes. థ్యాంక్ యూ సార్. మేడం అంటే ఖచ్చితంగా అయిపోతుంది. చాలా బాగుంది, ఎందుకంటే టూర్ మాకు వెళ్ళాలంటే ఒక్క ఈ ఐడి 5000 పీపుల్స్ చాలా మంది అంటున్నారు. మేడం ఒకటి. మేడం సార్ ఏమో చెప్తాడు ఎవరైతే వినండి. 10,000 పీవీ ఎవరైతే చేస్తారో ఒక్క ఐడి మీద ఒక్కళ్ళకి ఎంట్రీ. మీరు ఇద్దరు రావాలంటే ఇద్దరు ఐడి మీద 10,000 చేయాలి. డెఫినెట్ గా సార్ ఇద్దరం ఓకే రైట్. ఓవర్ టు ప్రవళిక మేడం. 10,000 పీవీ చేస్తాం అనుకుంటున్నాము మేము కూడా మార్చిలో. ఆల్రెడీ మరి 5000 పీవీ ఇద్దరు ఐడీల మీద కంప్లీట్ చేసుకున్నాము. మళ్ళీ 10,000 పీవీ మార్చిలో కంపల్సరీ కంప్లీట్ చేసి గోవా ట్రిప్ వెళ్ళడమే. మా డౌన్ లైన్ లో కూడా గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము కంపల్సరీ. చాలా మీరు భీమ్గల్లో చెప్పిన తర్వాత వాళ్ళకు కన్ఫ్యూజ్డ్ ఉండే, కానీ ఇప్పుడు సార్ నాకు కూడా ఒక డౌట్ ఉంది. ఇప్పుడు Yes, ఓన్లీ 10,000 చేస్తే అచీవ్ అవుతారు కదా, మళ్ళా వాళ్ళకి ఓపెనర్ పిన్ కంపల్సరీ రావన్నా? లేదు అంటే అక్కడ ఓపెన్ అంటే మనకు గోవా టూర్ కి వెళ్ళాలంటే 10,000 పీవీ ఉంది. కానీ అక్కడ సెలబ్రేషన్ కోసం ఓపెనర్ కనుక ట్రాఫీ కావాలంటే ఓపెనర్ చేయాలి. ఓకే సార్, ఎందుకంటే మొన్న జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఇంకా ఓపెనర్ కి రాకపోయినా 10,000 పీవీ చేస్తే అచీవ్ అవుతారు కదా. ఈ మంత్ 5,000 చేయాలి, ఈ మంత్ 5,000 చేయాలి, నెక్స్ట్ మంత్ 10,000 చేయాలి మేడం. థ్యాంక్స్ సార్, డెఫినెట్ గా చేపిస్తాము, మేము కూడా చేస్తాము, వాళ్ళకు కూడా చెప్తాము. థ్యాంక్ యూ సార్. గురుదేవ్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మాట్లాడే అవకాశం నాకు కూడా ఫస్ట్ దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మేడం ఎంత మందికి చేపిస్తారు మీ టీమ్ లో? 5 మెంబర్స్ అయితే అనుకున్నాం సార్. 5 మెంబర్స్ అయితే గ్యారంటీ చేయిద్దాం అనుకుంటున్నాం వాళ్ళని కూడా. ఎందుకంటే మేము పంజాబ్ టూర్ వెళ్ళినప్పుడు చాలా మంది అడిగింది సార్, ఎక్కడికి వెళ్ళిండ్రు, ఏ విధంగా వెళ్ళిండ్రు అంటే, మేము ఆర్సీఎం తరఫున మాకు పంజాబ్కి వెళ్ళే అవకాశం వచ్చింది. అక్కడ అంటే ఏంటంటే చాలా మంది ఆయిల్ ఫ్యాక్టరీ విజిట్ అయ్యారు కదా, అంత అవకాశం ఎవరికి ఉండదు. మనకు అవకాశం వచ్చింది, మేము గామా ఫ్యాక్టరీ విజిట్ చేసినాం, ఆయిల్ ఫ్యాక్టరీ విజిట్ చేసినాం అని చెప్పుకున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, మీరు డైరెక్ట్ వెళ్ళి చూసిందా అని మమ్మల్ని అడుగుతున్నారు. అవును, మాకు అవకాశం వచ్చింది, మేము అచీవ్ అయినాము ఆర్సీఎం లో, అందుకే మేము వెళ్ళే అవకాశం వచ్చింది. విత్ ఇన్ 1 month లో మాకు అచీవ్మెంట్ అనేది అది మా లక్ అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఆ మంతే మేము స్టార్ట్ చేయడము, ఆ మంతే బిజినెస్ లోకి రావడము, ఆ మంతే అచీవ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ మంతే మేము పంజాబ్ టూర్ వెళ్ళడము, అన్ని అనుకోకుండా తొందరగా జరిగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ రాజస్థాన్ కూడా ఇంకా వెళ్ళాలి, ఎందుకంటే మేము ఇంకా చూడలేదు రాజస్థాన్ వెళ్ళి. అందులో కూడా ఫ్యాక్టరీ విజిట్ చేయాలని చాలా ఆసక్తి ఉంది, అక్కడ కూడా విజిట్ చేయాలనుకుంటున్నాం. ఎస్ మేడం. రాయల్టీ అయిన తర్వాత రాయల్టీ కూడా అనుకోకుండా అవుతుంది మేడం. అనుకోకుండా కంపల్సరీ అనుకుంటున్నాం సార్, రాయల్టీ కొట్టాలి ఈ మంత్, ఈ మార్చిలో కొట్టాలనుకుంటున్నాం, కానీ అంతా మీద అయిపోతుంది మేడం. 100%. థ్యాంక్ యూ. రాజాపూర్ లావణ్య మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ ఈరోజు మీటింగ్ చాలా బాగా అర్థమైంది సార్. సారు చాలా బాగా చెప్పారు. కొంచెం మన మీటింగ్ లో అది 10,000 పీవీ అనేది కొంచెం నాకు అర్థం కాలేదు, కానీ ఈరోజు మీటింగ్ విన్న తర్వాత దాని గురించి పూర్తిగా వివరంగా అర్థమైంది. చాలా బాగుంది సార్ మీటింగ్. ఎస్ మేడం. చేద్దాం మేడం. మీరు డైమండ్ మీరు గేమ్ చేంజర్ రావాలి, మన టీమ్ లో కూడా గేమ్ చేంజర్ తీసుకురావాలి మేడం. ఓకే సార్, కంపల్సరీ. ఆల్రెడీ నా కింద డౌన్ లైన్ లో ఒక ఆమెను 5,000 పీవీ కంప్లీట్ చేసి ఆల్రెడీ గేమ్ చేంజర్ ఇలా యాడ్ చేసినాం సార్. ఇక నెక్స్ట్ మంత్ కూడా ఆమెతో 10,000 పీవీ కంప్లీట్ చేయించి గేమ్ చేంజర్ కి తీసుకొస్తాము. థ్యాంక్ యూ సార్. గ్రేట్ చేయండి మేడం. ఇంకా కొంచెం ఫోకస్ చేసి అచీవ్మెంట్ కూడా ప్లాన్ చేయండి. మన వైటల్ లెవెల్ స్పిన్ ఉన్నాయి కదా, దాంట్లో కూడా యాడ్ చేయాలి మేడం. ఓకే సార్, కంపల్సరీ. థ్యాంక్ యూ సార్. ఎవరైనా మాట్లాడాలనుకున్నారు? చంద్రకాంత్ రెడ్డి సార్, కంగ్రాచులేషన్స్, ఓపెనర్ పిన్ అచీవ్మెంట్ ఈ మంత్ లో అయినందుకు. ఎస్ కంగ్రాచులేషన్ సార్. న్యూ పిన్ హెచ్ఆర్ కంపెనీ టర్న్ ఓవర్ లో కూడా మీరు అచీవ్మెంట్ అయిపోయారు సార్. ఓపెనర్ పిన్ హెచ్ఆర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంతా మీ గురుదేవ్ సార్, మీరు ఉండుట్లనే అంతా అయింది. కాకపోతే నాకు ఒకటే బాధ సార్, మీరు మా షాప్ లో అడుగు పెట్టలేదు, మీ చేతుల ద్వారా ఓపెనింగ్ కాలేదు. వచ్చుడే సార్, 100% చేసుడే. మీరు రాయల్టీ కావాలి తొందరగా, మీరు ఎప్పుడైనా చెప్పండి, నేను వస్తా సార్, నో ప్రాబ్లం. మీరు అడుగు పెడితే అయిపోయినట్టే సార్, మీరు ఎప్పుడు వచ్చి చేస్తే అప్పుడు అయిపోయినట్టే. వచ్చుడే సార్, 100%. గేమ్ చేంజర్ లో ఫోకస్ చేయండి సార్. గేమ్ చేంజర్ వచ్చారు సార్.
గేమ్ చేస్తున్నా సార్. అది నేను ఎందుకంటే చెప్పి నాకు మైనస్ కాదు అట్లా, అది ఏం కాదు, చేసేస్తా అట్లా. ఏదన్నా కానీ అల్లరి చేస్తేనే వినబడుతుంది కదా సార్. అదే 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 ఆ, నాకు ఓకే, మాట ఇస్తే మాట అనేది ఉంటుంది సార్ అట్లా. 100% సార్. మీరు మాట ఇస్తే మాట కంపల్సరీ అది అది చేస్తారు. అందుకోసం నేను ఎట్లా అంటున్నా, అని మీ మాట వినాలన్న ఆలోచన సార్. ఎంతమంది గేమ్ చేంజర్లా తీసుకురావాలని ఉంది సార్? నాకు ఉన్నది సార్, ఒక 2-3 ఉన్నారు, కానీ కొంచెం టైం పడుతుంది అట్లా. ఈ మంత్ చేయండి సార్. ఈ మంత్ కొంచెం ఫోకస్ చేయండి, వాళ్ళకి గెలవండి. కొంచెం ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి ఏమేమి ప్రొడక్ట్ అవసరం ఉందో, ఒక 5,000 ప్రొడక్ట్, 5,000 పీవీ అంటే పెద్ద మాట కాదు సార్. అవును సార్, అవును వాళ్ళ సార్. ఇంట్లో ప్రొడక్ట్ అన్ని తీసుకుంటే, ఇలా సుభాష్ పీలే సార్ గారు ఒక జాయినింగ్ చేశాడు సార్. ఓన్లీ బట్టలతోటే జాయినింగ్ సార్. బట్టలతోటి జాయినింగ్ చేసి 5,000 పీవీ కంప్లీట్ చేసిండు సార్. అవును సార్, అవును సార్. గేమ్ సార్ చేంజర్ పెద్ద మాట లేదు. సార్ది అంటే గురుదేవ్ సార్ అందరికన్నా. మీరు మార్కెట్ ఫిల్టర్ సార్, మీరు కూడా బ్రాండెడ్, మీరు కూడా అనుకుంటే మీరు పెద్ద మాట కాదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు. మీరు అనుకుంటే ఏమో చేసేస్తా సార్. చంద్రకాంత్ సార్ అంటే ఏం మామూలు మాట కాదు. మీరు చేస్తానలా ఒకటే, నేను చేస్తా సార్ అని మీరు అనుకుంటే అదే అయిపోతుంది. అదే సార్, అందుకే చెప్తున్నా సార్, గురుదేవ్ సార్ మీరు. రైట్ సార్, రైట్. బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ సార్. ఓ టు శ్రీనివాస్ సార్. గంగాజలం సార్, గంగాజలం సార్, గంగాజలం సార్, JRCM సార్, గంగాజలం సార్. ఎస్ అన్మిట్ చేయండి సార్. వెల్కమ్ సార్, JRCM సార్, వెల్కమ్. JRCM సార్. మీ పక్కకు సార్ ఎవరో అక్కడ ఉన్నారు కదా, సార్ది కొంచెం మ్యూట్ చేయండి. ఓకే, చాలా అద్భుతమైనటువంటి సెషన్. నిజంగా ఒకటి సెమినార్ గా తీసుకున్నట్లు తీసుకున్నారు సార్. దాని యొక్క రీసౌండ్ ఏదైతున్నదో ఒకటి సింహ గర్జన చేసినట్లు అద్భుతం. మా అందరికి మంచి స్కిల్స్ ఏవైతే మీరు నేర్పుతున్నారో నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయం సార్ ఇది. నేను కూడా గేమ్ చేంజర్ లోపల ఒక 10 మందిని త్వరలో ఇప్పుడు తీసుకురావాలని చేస్తున్నా సార్. మొన్న మీరు వచ్చిరు బీంగోల్కు, చాలా సంతోషమైన విషయం. నేనే మిస్ అయిపోయినా ఒక చిన్న కారణాల వల్ల. చాలా ధన్యవాదాలు సార్. సూపర్ సెషన్ కూడా జరిగింది. ఖచ్చితంగా ఈ నెక్స్ట్ మంత్ లోపల ఎక్కువ మందిని తీసుకొచ్చే ప్రయత్నం లోపల మేము ఉంటాం సార్. 100% मैं बनूंगा गेम चेंजर, मैं बनाऊंगा गेम चेंजर सर. yes, thank you sir, thank you very yes much sir, yes sir. Best of luck sir. thank you sir. థ్యాంక్ యూ సార్. గంగాధర్ సార్. సార్ సార్ ఇన్పర్సన్ సార్, వెల్కమ్. బండి ఆపండి సార్, బండి ఆపండి. మీరు డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుతున్నారు, బండి పక్కకు తీసుకోండి. డ్రైవింగ్ చేసుకుంటే ఎప్పటికీ జూమ్ టెంపుల్ ముందర నా పాలసీ వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. అయితే సార్ ఈ రోజు మీరు మంచి ఇన్ఫర్మేషన్ సార్, రాబోయే ఫ్యూచర్ కోర్ లీడర్ మీరు. ఎస్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ గురుదేవ్. థ్యాంక్ యూ సార్. అయితే ఈ రోజు మాకు అంటే ఎట్లా పిన్ చేంజ్ కావాలో ప్రతి ఒక్కరికి మంచి అవగాహన ఇచ్చింది సార్. ఎందుకంటే ఇప్పుడు నాకైనా కూడా టీమ్ లో ఒక్కొక్క దగ్గర అంటే ఐడియా ఉండదు, కానీ మీరు చెప్పే విధానం బట్టి ప్రతి ఒక్కళ్ళకు కింద డౌన్లైన్ నుంచి చేంజ్ చేయాలని మాకు అర్థమైంది సార్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు పిన్స్ ఏ పిన్స్ వస్తుంది, ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా చూసుకొని ప్రతి ఒక్కరికి మనతో విధంగా లీడర్స్ సార్. గేమ్ చేంజర్ లా టార్గెట్ ప్లాన్ చేయండి సార్. గేమ్ చేంజర్ లో ఎక్కువ ఫోకస్ సార్. ప్రతి ఒక్క ఇప్పుడు లీడర్ ఎవరు ప్రతి ఒక్కళ్ళకు ఈ మంత్ 5,000 కంప్లీట్ చేయించేసి నెక్స్ట్ మంత్ 1st నుంచి 5th లోపే 10,000 పీ కంపల్సరీ అయ్యేటట్లు చూస్తారు సార్. ఖచ్చితంగా. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, బెస్ట్ ఆఫ్ లక్ సార్. బంగారు మానస మేడం, మానస బంగారు. సౌండ్ చేయండి సార్. సౌండ్ సార్ మీ ఫోన్ కూడా ఆఫ్ చేయండి సార్, మైక్ ఆఫ్ చేయండి, వస్తాయి. ముగ్గురు నంబర్ 1 టీమ్ ఆఫ్ ఇండియా లీడర్స్ బ్రాండ్ టీమ్ సార్. వెల్కమ్, స్వాగతం సార్. JRCM సార్. JRCM చాలా అద్భుతమైన సెషన్ జరిగింది సార్ ఈ రోజు. సూపర్ సార్. అంటే YRCM వై డు RCM అనేది చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి RCM అవసరం సార్. ఎందుకంటే ప్రతి మనిషికి నీరు
ఆ రోజుల్లో గాలి, నీరు, ఆహారంతో పాటు ఆర్సీఎం కూడా ఒక చేర్పు సార్. దాంతో పాటు ఎందుకంటే కాదేది అనం కాకి అనేది అయిపోయింది మార్కెట్ లో ఇవాళ రేపు. కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ మీది. సార్ నెట్వర్క్ ప్రాబ్లం ఉండొచ్చు సార్. సార్ నవీన్ సార్. సార్ జేఆర్సీఎం సార్ అందరికి వెల్కమ్ జేఆర్సీఎం బ్రాండ్ లీడర్. ధన్యవాదాలు సార్. ఎంత బిజీనా మీ మీటింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఒక డౌట్ సార్, చిన్న డౌట్. అయితే నేను లాస్ట్ 5,000 పే చేస్తున్నా సార్. అందులో 2 టైము 3 టైము 10,000 పే చేస్తున్నా సార్ నేను. అయితే మళ్ళీ ఇప్పుడు చేయమంటారా? మార్చిలో అది కంటిన్యూ అవుతుంది సార్. 10,000 కంటిన్యూ చేయండి సార్. అది చేయమంటారా సార్? ఏమన్నారు సార్? మీ వాయిస్ క్లియర్ వస్తలేదు సార్. ఏమంటున్నారు? లాస్ట్ 10 మంత్స్ నుంచి 5,000 పే కంటిన్యూ చేస్తున్నాం సార్. మధ్యలో 2 టైము 10,000 పే చేస్తాం సార్ నేను. మళ్ళీ ఇప్పుడు మార్చిలో చేయమంటారా? అది కంటిన్యూ అవుతుంది సార్. ఆల్రెడీ నేను ఎంటర్ అయిపోయింది నా గేమ్ సెంటర్ లో. ఓకే కంటిన్యూ చేయండి కదా. ఇంకా కంటిన్యూ కావాలి. మార్చ్ లో కంపల్సరీ 10,000 కావాలి. ఓకే థ్యాంక్ యూ సార్. రైట్. మీరే కాకుండా భావాని కూడా తీసుకురావాలా? 5,000 అయిపోయిందా భావాని? ఇవాళ సంకల్పం తీసుకున్నాడు సార్. ఇవాళ బిగినర్ చేస్తా అని వెళ్ళాడు. కంపల్సరీ బిగినర్ చేసుకుని వస్తాడు ఈ రోజు. అదే మరి. రైట్, ఓకే రైట్. కంగ్రాచులేషన్. శివయ్య సార్ చెప్పిందంటే వెనకకి రాడు. శివయ్య సార్ అంటే గోపు శ్రావణ్ సార్ చెప్పండి సార్, మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మనకు యాక్చువల్లీ ఒక మ్యాచ్ గెలాలి అని అంటే సెకండ్ లాస్ట్ ఓవర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఏ క్రికెట్ మ్యాచ్ ఏదైనా సరే సెకండ్ లాస్ట్ ఓవర్ లోపల తెలిసిపోతుంది ఆ మ్యాచ్ గెలుస్తుందా గెలరా అని చెప్పేసి. సో సేమ్ మనకు కూడా ఈ టీం లోపల ఇంకొక 2 రోజులు మనకు మంత్ క్లోజింగ్ ఉంది. గేమ్ చేంజర్ అనేటటువంటిది మనం గాలి అనుకుంటున్నాం. వాస్తవంగా చింతల్వార్ సాయినాథ్ సార్, అత్రి సార్ యొక్క ఈ విజన్ ఏదైతే గేమ్ చేంజర్ ఉందో అప్పుడు చెప్పినప్పుడు నేను కూడా అంతగానో నాకు అనిపించలే. కానీ మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు ఇంజక్షన్ ఇచ్చింది సార్. నాకు ఒకటే ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే సార్ నవ్వుతున్నాడు, సారీ సార్. అయితే ఆ రోజు ఏం చేసిండనంటే అత్రి సారు ఇక్కడ రూడుకోతున్నాడు. మనం ఇట్లా పోతే మనకి ఏడ మన డెస్టినేషన్ ఏడ తిరుగుతుంది. సో ఈ పెద్ద షిప్పుకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ అత్రి సార్ ఉన్నాడు. అత్రి సార్ విజన్ తో మనం మమేకమైపోతేనే మనకు 100% సక్సెస్ అవుతాం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఒక రకంగా చేస్తున్నాం, అత్రి సార్ ఒక రకంగా చేస్తున్నాడు. ఈ గేమ్ చేంజర్ యొక్క అర్థం ఏమున్నది అసలు? సార్ పెట్టడానికి ఏం అవసరం సార్కి అని చెప్పి ఆ రోజు సాయినాథ్ సార్ ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పిన నుంచి నాకు కొంచెం రియల్ గా అప్లైన్ అనేటటువంటిది ఎప్పుడైతే మనం మంచి గురించి చెప్తాడు, ఏ డిసిషన్ తీసుకున్నా కూడా టీమ్ గ్రోత్ ఆల గ్రోత్, అప్లైన్ గ్రోత్. సో అట్లాంటి ఒక గ్రోత్ కోసం అని చెప్పేసి మనకు వచ్చినటువంటి ఈ గేమ్ చేంజర్ ఎంత పవర్ఫుల్ అంటే మనకిప్పుడు చాలా ట్రైనింగ్స్ కూడా కొన్ని రోజులు ఆపేసారు. ఎందుకనంటే మెయిన్ అన్ని ట్రైనింగ్లు ది గేమ్ చేంజర్ లోపల ఉన్నాయి. వాస్తవంగా నెట్వర్క్ మార్కెటింగ్ లో కానీ ఏ మార్కెటింగ్ లో కానీ సక్సెస్ కావాలనంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ, రీటైలింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇవి నేర్పడానికి మనకి ఇచ్చినటువంటి క్రైటీరియానే 5,000 పీవీ. సార్ అన్నట్టు ఇప్పుడు దగ్గర సార్ 19,000 కాదు సార్, దాదాపు అంటే 1 lakh రూపీస్ ఉంది సార్. ఒక్కొక్క మన రీటైలింగ్ స్కిల్స్ కదా సార్ 1 lakh రూపీస్ ఉంది. 1 lakh రూపీస్ పెట్టి కూడా దాదాపు 4-5 మంత్స్ మనం ముందు ఎన్రోల్ చేసుకుంటే మనకు 100% వస్తేనే ఆస్కో సార్. కానీ మనకేం సార్ ఎంత ఈజీ, ఓన్లీ 5,000 పీవీ. ఏప్రిల్లో మన ఫిబ్రవరి లోపల 10,000 పీవీ వచ్చేసి మార్చి లోపల. ఇవి రెండే చేసుకుంటే సరే మనం ఒక రకంగా మనం ఈ టీం బిల్డ్ చేస్తాం సెకండరీ. కానీ మనమన్నా మజబూత్ తయారవుతాం కదా సార్. మనం 100% పవర్ఫుల్ గా తయారవుతాం. ఈరోజు సాయినాథ్ సార్ చెప్పినట్టు రూబీ కావాలనంటే 1 కోటి బిజినెస్ కావాలి కదా సార్. ఈ 1 కోటి బిజినెస్ కావాలనంటే మన గాలి అనుకుంటే ఇది అయ్యేటట్టు లేదు.
కానీ ఇదొక గేమ్ చేంజర్ అనేటటువంటి ఒక బస్సులో కూర్చుంటే, ఈ గేమ్ చేంజర్ అనేటటువంటి ఒక షిప్ లో కూర్చుంటే, ఈ గేమ్ చేంజర్ అనేటటువంటి రాకెట్ లో కూర్చుంటే 100% మనం అందరము ఇయర్ ఎండింగ్ వరకు అలా రూబీ అయిపోతాం అనేది అక్షర సత్యం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్ గా మీలాంటి యొక్క ఆశీర్వాదం 24 గంటలు మా టీం పైన ఉండాలి. ఇంకా చాలా అంటే చాలా టీం డెవలప్ చేసేది ఉంది. ఇంకా మేము జస్ట్ పెద్ద సముద్రం లోపల ఒక పెన్ను క్యాప్ నుంచి తీసుకున్నటువంటి ఆ వాటర్, సముద్రం లోపల ఉన్నటువంటి వాటర్ ని ఈ పెన్ను క్యాప్ తో ఎంత తీసుకున్నామో అంత కూడా మేము తీసుకోలేము సార్. కానీ ఆర్సిఎం అనేది ఒక పెద్ద మహాసముద్రం. ఈ ఆర్సిఎం సముద్రం లోపల నుంచి ఈ పెన్ను క్యాప్ అంతా తీసుకున్నాం సార్. ఇంకా చాలా తీసుకునేది ఉంది. కానీ చాలా మంది అనుకుంటారు సార్, ఇదే కదా గేమ్ చేంజరే కదా, అన్ని వచ్చినట్టు ఇది వస్తాయి కదా అని అనుకుంటారు. కానీ అన్ని అలాగూ, గేమ్ చేంజర్ అలాగే. ఈ గేమ్ చేంజర్ ఎంత పవర్ఫుల్ అంటే 6 months కంటిన్యూ చేసే వైద్యనాథ్ సార్ ట్రైనింగ్ కూడా సెషన్ ఆపేసి ఈ రోజు ఈ గేమ్ చేంజర్ లోకి ఇలా అందరినీ కన్వర్ట్ చేసింది సార్. 500 రూపాయల టికెట్ కూడా ఇలా మనకి ఇంత పవర్ఫుల్ గేమ్ చేంజర్ కి తీసుకొచ్చినంటే 100% సార్. రాబోయే రోజుల లోపల మాకు ఒక్కొక్క చెక్ కనిపిస్తుంది సార్. ఇప్పుడు మా కళ లోపల మాకు ఒక చెక్ కనిపిస్తుంది. మా అకౌంట్ లోపల మాకు దాదాపు 7 అంకెల ఇన్కమ్ కనిపిస్తుంది సార్ ఈ గేమ్ చేంజర్ ద్వారా. ఇది చిన్నది కాదు సార్. నాకు అనిపిస్తుంది సార్, నా కొడుకు స్కూల్ ఫీజు వచ్చేసి దాదాపు 10 సంవత్సరాల ఫీజు ఒకటే చెక్కుతో వస్తుందని అనిపిస్తుంది సార్. 100% అనిపిస్తుంది సార్. ఇది గేమ్ చేంజర్ సార్. నిజంగా పేరు పెట్టిండు గేమ్ చేంజ్. ఆట మార్పు, మొత్తం ఆట చేంజ్ అయిపోతుంది సార్. 100% 100 గేమ్ చేంజర్లు అయిపోయేదాకా మేము ఇడిసబెట్టేది లేదు సార్. 100% మీ నోరు నుంచి వచ్చింది ఏదైతే 100 టెక్నికల్ సార్. 100 టెక్నికల్ అయిపోయిన తర్వాత సార్, రియల్ గా చెప్తున్నా, ఇది పవర్ఫుల్ టీం. ఒక్కొక్కళ్ళు సంకల్పం తీసుకున్నారంటే సార్, ఒక్కొక్కళ్ళు ఆకలితో ఉన్నటువంటి బెబ్బులు, ఇవన్నీ ఆకలితో ఉన్నటువంటి బెబ్బులు. షేర్ ఎట్లున్నదంటే సార్, రైట్ రెడీ ఉంది అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రావణ్ సార్. మాకైతే బూస్ట్ మీద బూస్ట్ అందుతుంది. ఎనర్జీ ఫుల్. ఇక నిజంగా మీరు అన్నట్లు బయట ఏ కోర్సు చేయాలనుకున్నా, ఏ ట్రైనింగ్ పోవాలనుకున్నా లక్షలలోనే ఉన్నది. కానీ ఈ రోజు మనకు చాలా అద్భుతం. 5000 PV 10,000 PV చేయడం అనేది పెద్ద గొప్ప విషయం అని కాదు. సో దీనివల్ల మనకు ఫ్రీగా దొరుకుతుంది ట్రైనింగ్ అనేది. గేమ్ చేంజర్ అనేది కూడా చాలా ఫ్రీగా దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. సార్ సుభాష్ సార్, వెల్కమ్. గురుదేవ్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. నంబర్ 1 టీమ్ ఆఫ్ ఇండియా ఫాస్టెడ్ లీడర్. వెల్కమ్ సార్. గురుదేవ్ చింతలవారి సాయినాథ్ సార్ కు నమస్కారం. జిఆర్సిఎం. ఎందుకంటే సార్ ఇవాళ సార్ ఇప్పుడు 3 PM పోయి 4:30 అయిపోయింది సార్. 1 గంట 33 minutes అంటే వట్టికి కాదు. ఇది 100% మన కొరకు, మన టీం కొరకు సార్ 45,000 పెట్టి ఈ జూమ్ సెషన్ ని ఇక ఇది మన ఏమంటే సార్ 40 minutes ఉంటుండే కదా. ఇప్పుడు ఎంత వాడుకోవచ్చు మనం. సారే తీసుకున్నాడు. ఇక సార్ ఎక్కడ అడిగే అవసరం లేదు. ఇది ఒక సార్ కోసం ఒకసారి గట్టి చెప్పండి సార్. థ్యాంక్ యూ. ఇది మనది సెకండ్ మీటింగ్. ఫస్ట్ మీటింగ్ మన అప్లైన్ సిండే సార్ అయింది. సెకండ్ మీటింగ్ ఏమో మనదైంది. అద్భుతం సార్. ఇవాళ చెప్పిన పాయింట్ టు పాయింట్ ఎవరైతే మనం నేర్చుకుంటామో, ఎందుకంటే అవకాశం ఇప్పుడు మనకు గేమ్ చేంజర్ రావంటే 3 రోజులు ఉన్నాయి సార్. 3 రోజులు ఇవాళ, రేపు, ఎల్లుండి 26, 27, 28. ఈ 3 రోజుల్లో మనం 5000 PV చేసుకుంటేనే మనం ఎంట్రీ అవుతాం. లేకపోతే వచ్చే నెల చేసుకుంటే కూడా మనం అయిపోతుందేమో అని మీరు కన్ఫ్యూజ్ లా కాకుండా సార్. 100% అందుకోసమే ఇవాళ మీటింగ్ పెట్టిండు సార్. ఎందరు ఎక్కువ సంఖ్యలో 100 మెంబర్ కావాలంటే ఇప్పుడు 100 కంపల్సరీ 5000 PV చేసి ఉంటేనే మనం 10,000 చేయొచ్చు. లేకపోతే వచ్చే నెలలో 20,000 చేసినా ఎంట్రీ లేదు. శ్రీనివాస్ గౌడ్ సార్ వినిపిస్తున్నా సార్? వినిపిస్తుంది సార్. అందుకోసం ఏదో సార్ చెప్పిండు మనం విన్నాము ఇడిసబెట్టేసినాం గాలికి కాదు. 100% ఈ మంత్ లో 3 రోజులల్లా 5000 PV ఎవరైతే చేసుకుంటారో పర్సనల్ ID మీద వాళ్ళే గేమ్ చేంజర్ లో వస్తారు. గేమ్ చేంజింగ్ 3 స్కిల్ మీద వాళ్ళు నేర్చుకుంటారు. 3 స్కిల్ అంటే వట్టికి కాదు. 39,000 ఫీజు ఉంది బయట నేర్చుకోవాలంటే. ఇలా ఫ్రీ ఉంది. ఏముందా సార్, ఒక 10,000 ప్రోడక్ట్ తీసుకొని సార్ 10,000 ప్రోడక్ట్ తీసుకొని మనం ఒక 10 ఇంట్లోకి పోయి 1,000 రూపాయలు ప్రోడక్ట్ ఇచ్చేసిన 5,000 PV చేసుకుంటాం సార్.
పెద్ద ఏం కాదు, ఒక ఇంటి సామాన్ కావాలా 5,000 కావాలా, ఇంకా 5,000 ఎక్స్ట్రాగా కొనుక్కుంటే కూడా మనము ఒక 2-3 నెలలు మనం వాడుకోవచ్చు. కానీ ఈ ఎంట్రీ కాలేమనుకో రేపటి రోజు మనము అరే నేను అయితుంటిని అన్నట్టు ఆగిపోతాం. అందుకోసం ప్రతి ఒక్క లీడర్ ఉన్నారు సార్. ఇప్పుడు ఎందరు ఉన్నారు? 40 మెంబర్స్ ఉన్నారు శ్రీనివాస్ సార్, 40 మెంబర్స్ లీడర్స్ ఉన్నారు. మనం ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కరు 5గురిని తీసుకొచ్చిన ఎందరు అవుతారు సార్? 200 అవుతారు. 40 మెంబర్స్ ఉన్నాం, ఒక్కొక్కళ్ళు 5 మెంబర్స్ తీసుకొచ్చిన 200 అవుతారు. 2 మెంబర్స్ తీసుకొచ్చిన 100 అయిపోతారు. అందుకోసం సార్ సీరియస్ గా తీసుకోండి. ఈ అవకాశం మళ్ళీ రాదు. అవకాశం పోయినాక నేను చేస్తుంటేని నాకు చెప్పలే, మీరు నాకు కరెక్ట్ అర్థం కాలే అన్నట్టు కన్ఫ్యూజ్ కాకుండా 100% సార్ బాగా ఫోకస్ పెట్టి మన మీద నమ్మి మనకు 100 మెంబర్స్ మనం గేమ్ చేంజర్స్ కావాలా సార్ మన టీంలో. ప్రతి ఒక్కళ్ళు ఇలా సీరియస్ తీసుకొని నా డౌన్ లైన్లో ఎందరు ఉన్నారు, నా బీ లేగ్లో ఎందరు ఉన్నారు, పవర్ లేగ్లో ఎందరు ఉన్నారు చెకప్ చేసుకోండి. ఎవరైతే 2,000 పోతున్నదో వాళ్ళకి 3,000 చెప్పియండి. ఎవరైతే 2,000 అవుతున్నదో వాళ్ళకి 3,000 చెప్పియండి. ఎవరైతే 4,000 అవుతున్నదో 1,000 చెప్పించి 5,000 కంప్లీట్ చెప్పియండి. కొద్దిగా చూడండి ఎవరిది ఎంత ఉన్నది. 2,000 అయినా మనం 3,000 చెప్పియాలా, 1,000 అయినా 4,000 చెప్పియాలా. ఎందుకంటే సార్ ఈ అవకాశం మొత్తం మళ్ళీ రాదు. ఓకేనా? చాలా మంచిగా చెప్పింది సార్. ఎందుకంటే సార్ మన కోసం ఇలా టైం లేకుండా మనకు టైం ఇచ్చింది సార్. పొద్దున 7కే ఫోన్ చేసినాం గోపుశ్రావణ్ సార్ నేను సార్ ఇది 100% మీరు ఇవాళ మాకు టైం ఇవ్వాలంటే సార్ టైం ఇచ్చిండు. చాలా చాలా థ్యాంక్స్ సార్, ధన్యవాద్. చింతలవార్ సాయినా సార్ కోసం ఒకసారి గట్టి చప్పట్లు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. నంబర్ 1 టీమ్ ఆఫ్ ఇండియా ఇస్ బ్రాండ్ టీమ్ సార్. బస్ ఒకటే టార్గెట్ ఏమంటే మన టీంలో ఎవరెవరు వర్కింగ్ చేస్తున్నారు, వాళ్ళ టార్గెట్ ఏముందో ఒక పేపర్ మీద, వైట్ పేపర్ మీద వాళ్ళ పేరు రాయండి, వాళ్ళ ఐడి నంబర్ రాయండి, వాళ్ళ బిజినెస్ చెక్ చేయండి. ఎంత బిజినెస్ అయింది, క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయలేం. అందుకోసం ఇప్పుడే మంచి అవకాశం ఉంది, దాని మీద ఫోకస్ చేద్దాం. థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు. మీరు అందరు వచ్చారు, ఈ టైం వరకు కూడా మీరు అందరు ఇక్కడ ఉన్నారంటే రాబోయే ఫ్యూచర్ 100% మీరు అందరు టెక్నికల్ హెచ్వర్స్ ఇక్కడ ఎందరైతే ఉన్నారో 100% అందరు టెక్నికల్ హెచ్వర్ రాబోయే ఫ్యూచర్ డెఫినెట్ సార్. థ్యాంక్ యూ. అందరు మ్యూట్ చేసుకోండి. మేము 100 గేమ్ చేంజర్ తీసుకుందామని ఒకటేసారి అందాం సార్. అందరు మ్యూట్ చేసుకోండి. yes అన్మిట్ జేఆర్సీఎం అందరూ ఒకసారి అన్మిట్ చేయండి. మే బనూంగా గేమ్ చేంజర్, मैं बनाऊंगा गेम चेंजर. गोपुश्रावण टीम నుంచి 100 మెంబర్స్ గేమ్ చేంజర్. 100 చెప్పండి అందరూ. 100%. मैं बनूंगा गेम चेंजर, मैं बनाऊंगा गेम चेंजर 100%. थैंक यू सर. राइट JRCM. Thank you, sir. so much. Thank you. Sir, right.